ఇక్కడ ఇక్కడ మీరు ప్రయత్నం చేయండి సార్. ఇది విత్డ్రావల్ అనేది అక్కడ కాకుండా ఇక్కడ ప్రయత్నం చేయండి. ఇక్కడనేమో మనకి పీవీసీలు వస్తాయి బయటికి, అక్కడ కూడా పీవీసీలు వస్తాయి. బట్ అక్కడ యూఎస్డిటీ మనము విత్డ్రావల్ పెట్టుకుంటే ఇక్కడ బయటకు వచ్చే మాత్రం పీవీసీలే. సో ఇక్కడ పీవీసీలే మనము విత్డ్రా పెట్టుకుంటాం, పీవీసీలే వస్తాయి. సో ఎక్కువ మరి ఇక్కడ చూడండి, ఉండొచ్చు సార్, కొన్ని రోజులు ఆగొచ్చు నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏదో మాట వరుసకి 10 days అన్నాను. మేబీ నాకు ఇంటిమేషన్ లేదు యాక్చువల్ ఎన్ని రోజులు అనేది చెప్పలేం. ప్రైస్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే ఆ మధ్యన మొన్న కొంచెం ఫ్లక్చువేషన్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఫ్లక్చువేషన్ జరిగే అవకాశం ఉంది. సో టీమ్ అంత ఫోకస్ దీని మీద చేయండి సార్. కొత్త వాళ్ళకైతే చెప్పండి, విత్డ్రావల్ అనేది కొంచెం ఈ మధ్యన మనకు సిస్టమ్ ఎప్పుడైతే అప్డేట్ ఏదైనా లోపల జరుగుతున్నప్పుడు సో విత్డ్రావల్ అనేది మనకు డిలే అవుతుంది. మన ఇన్కమ్ జనరేట్ అయ్యేది ఏదైతే ఉందో, ఎక్కడైతే మనకు ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్లో కానీ సీడ్ ఫండింగ్లో కానీ, సో మన ఇన్కమ్ మాత్రం ఇప్పుడు ఆగట్లేదు. బట్ రిఫరల్ అనేది చెప్పాలంటే ఒక పోయిన అంతకుముందు ఒక్కసారి ఆగినప్పుడు కూడా 4 రోజులు రాలేదు, డేట్ కూడా వెళ్ళిపోయింది. ఆ డేట్ కూడా తీసారు, అదొకటి. మళ్ళా మనకి మొన్న 1 week బిఫోర్ ఒకరోజు రిఫరల్ ఇన్కమ్ రాలేదు. సో ఆ ఒక్క 2 విషయాలు తప్ప మిగతా మనకి ఎప్పుడు కానీ ఇన్కమ్ మనకు ఆగట్లేదు. ప్రతిదీ మన వ్యాలెట్లో అయితే క్రియేట్ అవుతూనే ఉంది. చూద్దాం, చలో ఓకే. సో దాని మీద ఫోకస్ చేయండి, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అండ్ షేర్ ఫండింగ్ మీద ఫోకస్ చేయండి, అంటే టోకెన్ స్టేకింగ్ మీద. ఈ రోజు కూడా నా దగ్గర కొంతమంది 1000 పీస్ మీట తీసుకున్నట్టున్నారు, చేశారు 1000 పీస్ మీట తీసుకుని చేశారు, ఒకరు 10,000. సో ఇలా ఈరోజు కూడా ఇద్దరు నా దగ్గర తీసుకొని చేయడం జరిగింది. ఓకే, ఫోకస్. వాళ్ళు షార్ట్ కట్ అడుగుతున్నారు, చేయన్న అద్దా సార్ అని చెప్పి. అద్దని చెప్పి ఎవరు చెప్తారు? చేసుకోండి సార్, చేసుకుంటే మంచిదే కదా. మేము అద్దని ఎప్పుడు చెప్పాము, ఇక్కడ మీరు అడిగారు, మేము అర్థం చెప్తే ఎట్లుంటుంది సార్? చేసుకుంటేనే మంచిది. ఇక్కడ చెప్పాం కదా మనము, కాకపోతే ఏంటంటే డబ్బులు ఉండి చేసుకోండి. ఎందుకంటే అప్పులు చేసి చేయొద్దు. ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ అదే చెప్పడం జరుగుతుంది. కొంతమంది వినట్లేదు ఇక్కడ, అందుకని చెప్పేసి కొంతమంది సీనియర్లే మా మీదకి ఉంటా మాట్లాడతారు అప్పుడప్పుడు. మీరే చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. చేసుకోమని చెప్తున్నా సార్, మేము చేసుకోవద్దని చెప్పట్లేదు, కరెక్టే. బట్ ఎవరిని కూడా మభ్య పెట్టి అబద్ధాలు చెప్పి రాకున్నా వస్తుంది అని చెప్పేసి లేని క్యాల్కులేషన్ మేము ఇక్కడ తీసుకురావట్లేదు సార్. ఉన్న క్యాల్కులేషన్ ని చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పేసి డియర్ పార్ట్నర్స్, చేసుకోవచ్చు, మీరు ఎంతైనా చేసుకోవచ్చు సార్. బట్ అత్యాశతో, అంటే ఈ మధ్యన జల్దీ పెరుగుద్దేమో, ఎక్కువ వస్తుందేమో అన్నట్టుగా బాకీలు చేసి కానీ, లేకపోతే ఓన్లీ సేవింగ్ 50,000 ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నా సార్, అంతకంటే ఎక్కువ మీ దగ్గర ఉంటే 50,000 ఉంది, ఆ 50,000 కూడా అలా మొత్తం తీసుకొచ్చి పెట్టద్దని కూడా చెప్పాము మేము. అందులో 25% పెట్టాలి. ఎగ్జాంపుల్, ఒకవేళ నీకు మంచి అనిపిస్తే పెట్టుకోవాలనుకుంటే కనుక, ఎవరో చెప్పాలని కాదు. సో ఇంకేం కావాలి సార్, మేము చెప్తున్నాం ఏంటంటే, ఎవరు బాకీలకు తీసుకొచ్చి తొందరగా పెరుగుతుంది ఇక్కడ నేను ఇచ్చేస్తాను అని చెప్పి అలా చేయకూడదు. ఇక్కడ మాటలు విన్నప్పుడు, లేదా మీ దగ్గర సేవింగ్ ఏదైతే ఉందో ఉన్న మనీని మొత్తం తీసుకొచ్చి పెట్టకూడదు. ఒకవేళ మీకు మంచిగా అనిపించి పెట్టుకోవాలనిపిస్తే, ఇంకోరు చెప్పింది కాకుండా అందులో నుంచి 25%. చూసారా ఎంత బాగుంది సార్ ఇలాంటి విషయాలు. ఇక ఎందుకంటే అందుకే నేను మొన్న నుంచి అనుకున్నాను, లయబిలిటీ, మాకు లయబిలిటీ అయిపోతుంది. మీటింగ్ నడిపిస్తే అవగాహన ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం మీటింగ్ నడిపిస్తే, సో ఇక్కడ లయబిలిటీ మనము పెంచుకుంటున్నాం, మన మీద పడుతుంది. అంటే లయబిలిటీ అంటే బాధ్యతలు. సో అది బాధ్యత మనది కాదు అని చెప్పాము ఎన్నో రోజుల నుంచి. ఏదైనా కానీ సార్, మంచి జరిగితే మనకు డబ్బులు ఇవ్వద్దని చెప్పాము, కొద్దిగా డిలే అయితే మేము బాధ్యులం కాదు, అవును కదా సార్. సో మనం అందరము ఇక్కడ ఓన్లీ జస్ట్ అవగాహన ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పాము. సో అట్లా పెద్దవాళ్ళే, సీనియర్ లీడర్లే అట్లా మాట్లాడతారు అప్పుడప్పుడు మమ్మల్ని. ఎనివే నో ప్రాబ్లం, వాళ్ళ సో ఎవరేమనుకున్నా మనం చేసేది మంచిగా ఉండాలా, కరెక్ట్ చేయాలా, అంతే తప్ప వాళ్ళు ఎవరు అన్నారని కాదు. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క పాయింట్లు మర్చిపోయి, ఒక ఏదైతే కొన్ని ఉంటాయి షరతులు, ఆ షరతులు మించిపోకండి, ఆ షరతులు మించిపోవద్దు.
ఓకేనా. అవి ఎందుకంటే మన ఫ్యామిలీ మనం నడుపుకుంటున్నాం, మన జేబు సంగతి మనకు తెలుస్తుంది. ఎవరో చెప్పారని చెప్పేసి మనము మోటివేట్ అయ్యో లేకపోతే వాళ్ళన్నది కరెక్ట్ అవుతుంది అని ఒక నమ్మకంతో చేయొద్దు. ఓకేనా. కొన్నిసార్లు నేను నీకు చెప్పానని కూడా అనే రోజులు వస్తాయి, అందుకని చెప్పి అట్లా చేసుకోకూడదు. సో మన ఏమంటారు కదా, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఒకటి చేస్తూ దీన్ని వదిలేకపోతున్నాము అన్నట్టు మనం ఉంటాం. బట్ ఏంటంటే ఏది చేయాలన్నా మనమే. ఒకటి చెప్తాను మీకు, చెట్టును ఒక వ్యక్తి గట్టిగా పట్టుకుంటాడు. ఇట్లా 2 చేతులు ఇలా ఏమంటారు దాన్ని చుట్టూ రౌండ్ గా చేసి గట్టిగా పట్టుకొని చెట్టును వేడుకుంటాడు, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అని. సో చాలా రోజుల నుంచి అలాగే నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అని చెప్పేసి తను చెట్టును బతిమలాడుతుంటే కొన్ని రోజులకి చెట్లకు, అక్కడ ఉన్న చెట్టుకు డౌట్ వచ్చింది. వీడేంటి నన్ను పట్టుకొని నన్ను వదిలేయమంటాడు, నన్ను పట్టుకొని నన్ను వదిలేయమంటాడు ఏంటి అని అడిగితే ఏమంటున్నాడంటే, ఇది తను ఏమంటారు ఈ మధ్య రేటు దేనికి ఉంటే గంధపు చెక్కలక అలాంటి చెట్టు పట్టుకున్నాడు కావాలని చెప్పేసి. ఎగ్జాంపుల్ అది నేను మంచిగా విన్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. సో ఏదైనా మనం 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 అనుకుంటేనే జరుగుద్ది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆ చెట్టు అడుగుతుంది నన్ను విడిచిపెట్టి, నన్ను పట్టుకుని నన్ను అడుగుతున్నావు అంటే నేను నిన్ను విడలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి సార్? ఇక్కడ పట్టుకున్నది ఎవరిగా? నేను నిన్ను విడలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? పట్టుకున్నది ఎవరు? మనమే కదా. సో మనం దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాము, కానీ మనము ఇంకొకరి మీద వేస్తున్నాము. ఏమని? నన్ను వదిలేయి అంటే అక్కడ చెట్టును పట్టుకొని చెట్టును బదిలవుతున్నాం వదిలేయమని. బట్ ఇక్కడ ఉన్నదంతా నీలోనే ఉంది, మనలోనే ఉంది. నువ్వు అలా ఫిక్స్ అయ్యావు అంతే. నన్ను అది వదలట్లేదు అంటే నువ్వు అలవాటు పడ్డావు దానికి, అది నీకు అలవాటు పడలే, నువ్వు దానికి అలవాటు పడ్డావు. సో అది నీకు అలవాటు పడలే అంటే ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. సో ఇక్కడ ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే పార్ట్నర్స్, మనము అలవాటు పడి ఏమంటాం కదా, కొన్నిసార్లు సిగరెట్ తాగుతూ ఉంటారు కొంతమంది. సిగరెట్ మీదనే రాసి ఉంటుంది నన్ను కాల్చొద్దు, నన్ను కాల్చితే నువ్వు కాలిపోతావు, డేంజర్ అంటే. ఎగ్జాంపుల్ నా అర్థం అదే వస్తుంది సార్. సిగరెట్ డ్రింకింగ్ ఇంజూరియన్స్ టు సంథింగ్ ఇంగ్లీష్ నాకు రాదు, అలా వెళ్తానే ఉంటుంది. అంటే నన్ను తాగితే నువ్వు పాడవుతావు, నీ ఆరోగ్యం పాడవుతుంది అని చెబుతుంది సిగరెట్. బట్ మన ఏమంటూ కొంతమందివి ఆ సిగరెట్ ఫ్యాక్టరీ బంద్ అయితే బాగుంటుంది కదా, అసలు సిగరెట్ ఫ్యాక్టరీని లేకుండా చేస్తే బాగుంటుంది కదా అని మనం అంటాం. దాందే నీదే, అది నీ దగ్గరికి రావట్లేదు, నువ్వే దాని దగ్గరికి వెళ్తున్నావు కదా. ఇలా ఎప్పుడైతే ఏదైతే చెట్టును పట్టుకుని మనం వేడుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా అంతే. సిగరెట్ మనం కొనుక్కొని మనం తాగుతాం, ఈవెన్ ఆల్కహాల్ కూడా కావచ్చు. సో ఈ విధంగా దానికి అలవాటు పడి మనం ఏమంటాం అంటే ఇది నన్ను విడలేకపోతుంది. బట్ ఇక్కడ అనుకోవాల్సింది ఏంటంటే ఇది నేను దాన్ని సరిపడతానే విడిచిపెట్టలేకపోతున్నానని మనం అనుకోవాలా. బట్ ఇక్కడ అది ఉల్టా. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు ఇది మంచిగా అనిపించి మనం చేసుకుంటున్నాం సార్. సో ఇంకొకరిని కమ్ టు ద పాయింట్ బ్లేమ్ చేయడానికి లేదు. సో మొన్న ఒకరిద్దరు సార్లు అలాగే వచ్చి ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు కదా సార్. సో వీళ్ళు తానే అంటే తందని అంటారు సంథింగ్, అక్కడ ఒక మీటింగ్ ఇక్కడ ఒక మీటింగ్, ఇలా ఏం పనులు లేవు అని మాట్లాడుతున్నాం. పని లేక చేయట్లేదు సార్, దిస్ ఇస్ ద మై లైఫ్. ఎందుకంటే మేము కావాలనుకున్నాం, సో మేము సంపాదిస్తాం, ఖచ్చితంగా మాకు సిస్టమ్ ఇస్తుంది. బట్ అప్పటిదాకా మేము వెయిట్ చేసే సత్తా కూడా మా దగ్గర ఉంది. ఓకే. సో ఆన్ టైంలో ఇప్పుడు పైసలు కావాలంటే మరి కాల్ చేయండి పర్సనల్గా, చాలా సిస్టాలు ఉన్నాయి చెప్తాను. ఓకే. అంతేగాని అనవసరంగా వచ్చి ఏదో ఒకటి మాట్లాడద్దు. సో పబ్లిక్ మా ప్రీవియస్ పార్ట్నర్స్ అందరూ ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఓకేనా. బట్ పేషెన్స్ ఈజ్
మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీ యొక్క ఆలోచనలతో చేసుకోండి. ఓకే. సో ఎనీవే నో ప్రాబ్లం. విత్డ్రాల్ అనేది మాత్రం కొద్దిగా డిలే ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఆగవచ్చు అనుకుంటున్నాను. మనకి ఏది ప్రైజ్ పెరగచ్చు విత్డ్రాల్ ఆపితే. సార్ ఆ విషయం అనేది మీరు అంతకు ముందు అంటే మనకి విత్డ్రాలు స్మూత్ గా వస్తున్నప్పుడే మీరు ఒకసారి మీటింగ్ లో చెప్పారు కదా సార్ మనకి. ఎందుకంటే ప్రైజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలా అయినా సరే విత్డ్రాల్ మళ్ళీ హోల్డ్ చేయొచ్చు, విత్డ్రాల్ ఆపొచ్చు అని చెప్పేసి అప్పుడే అన్నారు. కానీ కొద్దిగా లేట్ అయింది, మీరు అన్నట్టు కరెక్టే, అది లేట్ అయింది. విత్డ్రాల్ ఆపిన కాంచి కూడా మనకి ఏంటంటే ప్రైజ్ కూడా కొద్దిగా ఫ్లక్చుయేషన్ అనేది అప్ అండ్ డౌన్ బాగా ఎక్కువ, అంటే పెరగడం కొద్దిగా పెరుగుతుంది కానీ డౌన్ అనేది చాలా తగ్గింది. అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ సార్, అదే చూడాలి సార్. విత్డ్రాల్ గురించి చాలా మంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి విత్డ్రాల్ గురించి వెయిట్ చేయడం బెటర్ సార్. బెటర్. సో ఎందుకంటే మనకు ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేకింగ్ లో మీరు చెప్పినట్టు విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి చేసుకునే పర్సన్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు సార్, అంతే చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ పెరగకుండా కానీ తగ్గడం మాత్రం లేదు చూడండి ఇక్కడ. అదనమాట. సో తగ్గనప్పుడు మనకు పెరిగినట్టే, లేదా కొద్దిగా ఫ్లక్చుయేషన్ జరిగితే బాగుంటది. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం నిలకడగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఈ మధ్యన పెద్దగా వెళ్ళకుండా మాత్రం మనకు, ఎందుకంటే కొంచెం పెరిగినా కూడా బెటరే. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం అనమాట. ఈ కొంచెం పెరిగితే పబ్లిక్ లో ఏమవుతుంది అంటే ఒక జోష్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ కొద్దిగానే మనకు కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ హోష్ రావాలి మనకు, ఆ జోష్ కావాలి అనమాట. అట్లా ఇక్కడ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడల్లా జోష్ వస్తుంది సార్. మనం అప్పుడప్పుడు ఎందుకు సడన్లీ వెంటనే మనము ఏమంటుంది అని కాయిన్ గీకు అది ఓపెన్ చేసి చూసుకుంటాం ఎందుకు. సో బయ్యర్లు ఎంత ఉన్నారు, సెల్లర్లు ఎంత ఉన్నారు చూసుకుంటాం. అంటే అలాంటి హోష్ రావాలన్నమాట. అంటే ఇక్కడ తరుగుదల అనేది జరుగుతుండాలి. జరుగుతుంటేనే మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మర్చిపోయాను, నిన్న నేను మీటింగ్ లో లేను. సో థ్యాంక్ యూ మీ అందరూ. మరి నేను పూర్తిగా వినలేకపోయాను. స్టార్టింగ్ లో అయితే నేను చెప్పినట్టు గుర్తు నాకు. నేను మరి మీటింగ్ అటెండ్ అవ్వలేను అని చెప్పాను నేను మీ అందరికి. మైక్ అడ్మిట్ చేసుకుంటూ చెప్పాను. కాకపోతే ఆ సౌండ్ లో వినబడలేదు తెలియదు నాకు. సార్ ఎస్ సార్ మన నిన్నంతా మన మాలత్ రమేష్ సార్ చూసుకున్నారు. ఎందుకంటే నిన్న నేను కూడా చాలా బిజీగా ఉన్నాను సార్. సార్కి రిక్వెస్ట్ చేశాను, మరి సారే మొత్తం కంక్లూడ్ చేశారు. మొత్తం లాస్ట్ వరకు కూడా సారే చూసుకున్నారు సార్, మాలత్ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, కంటిన్యూ సార్. రైట్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, నిన్నంతా ఇంకా మీరు చూసుకున్నారు కాబట్టి చాలా కొద్దిగా బిజీగా ఉండి. ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. రాయిస్ సార్. ఫోన్ వచ్చినట్టుంది సార్. వెల్కమ్ సార్. మీరు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. అదే సార్, ఇందాక ఇష్యూ రమేష్ గారు సార్ అడుగుదాం అనుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా. ఓకే సార్ అయినా అదే చెప్తారు మరి. ఓకే రమేష్ సార్, డౌట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, సేమే సార్. అది ఎవరైనా కానీ అదే ఉంటది సార్. రమేష్ సార్ చెప్పండి. మనకు ఒక డౌట్ అడుగుతాను సార్. ఇది ట్రస్ట్ వ్యాలెట్ లో ఒక్కొక్కసారి మనకి ఫండ్స్ అనేది మొత్తం ఒక్కొక్కసారి జీరో కనిపిస్తా ఉంటది కదా. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్ గా మనం క్లియర్ ఆల్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక మళ్ళీ ఫండ్ అనేది సేమ్ కనిపిస్తా ఉంటది. అదేమన్నా అలా కనిపించడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అని సార్ అడుగుతున్నారు అనమాట. అది అంటే నెట్వర్క్ ఎర్రర్ ద్వారా కూడా అవుతుంది సార్. నెట్వర్క్ ఇష్యూ ద్వారా అవుతుంది. అవును సార్. ఆటోమేటిక్ అవుతుంది సార్. ఒక 1 వీక్ నుంచి వెళ్ళిపోవటం, మళ్ళీ అప్పుడప్పుడు రావటం, మధ్యాహ్నం అయితే 1 గంటకి వెళ్ళిపోయి ఎంత రిఫ్రెష్ చేసినా రీసెట్ చేసినా మళ్ళీ 5 తర్వాత వచ్చినాయి సార్. ఎక్కడ పోవు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని జీరో కనబడినాయి అంటే మళ్ళీ వస్తాయి, ఉంటాయి మన వ్యాలెట్ లో ఖచ్చితంగా ఉంటాయి. సో నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం మన ట్రస్ట్ వ్యాలెట్ కూడా కొంచెం ఇది కావడం వల్ల చూపెడతా ఉంటుంది.
అదే 4 ఫోన్లు ఉన్నది ఒకే వ్యాలెట్, అందువల్లగానే ఏమైనా అవుతుందని డౌట్ వచ్చింది. ఏం కాదు, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫోన్ లో కానప్పుడు ఆ ఫోన్ లో చూడండి, ఆ ఫోన్ లో కనబడుతుంది అందులో డెఫినెట్. ఉంటున్నాయి సార్, అందులో ఉంటున్నాయి సార్. అది ఫోన్ ప్రాబ్లమ్స్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూ వల్ల అవుతుంది. సో ట్రస్ట్ ఫోన్ వ్యాలెట్ ప్రాబ్లం. కూడా అప్పుడప్పుడు ఎర్రర్ గా వస్తుంది. మీకు ఓకే అలా ఏదైనా సార్. జరిగినప్పుడు మీకు అలా జరిగినప్పుడు అదే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి, వెంటనే వచ్చేస్తుంది. ఓకే రైట్ అదే సార్. అదే ఫోన్ ని ఏ ఫోన్ లో అయితే మీకు కనబడతలేదో ఇంకో ఫోన్ లో అవసరం లేదు. సో ఒకవేళ సార్ మీరు అలా జరిగితే ఆ ఫోన్ ని సార్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి, ఓకే, థ్యాంక్ యూ ఇమీడియట్లీ సార్. వచ్చేస్తుంది. సో అంతేగాని థ్యాంక్ యూ వేరే. సార్. సో ఈ విషయము నా దగ్గరికి ఒక 4 కూడా కాల్ చేశారు. ఒకళ్ళు అయితే 3 లక్షల పీవీస్ మెటల్ ఉన్నాయి సార్, కనబడట్లేదు. ఒకరే మాట చెప్పాను, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయి, లేకపోతే సిన్సియరీ ఓకే నీకు సిన్సియరీ ఇష్టం లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి నాకు కాల్ చేయి, జస్ట్ కథం. వెంటనే మెసేజ్ పెట్టాడు, ఇప్పుడు నేను చూపించాను ఇక్కడ ఉంది కానీ నాకు వాట్సాప్ లో. ఒక నిమిషం సెకండ్ లో స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేశాడు, మళ్ళా ఓకే సార్ అని చెప్పి పెట్టేశారు. ఇట్లా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ అనేది అప్డేట్ జరుగుతుంది. ఎందుకంటే మన ఫోన్లలో మన ఫోన్ ఏమో తక్కువ వర్షన్ లో ఉంటుంది, వాళ్ళ అప్డేట్ హెవీలో ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆ విధంగా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఇప్పుడు బైనాన్స్ లో నువ్వు ఏ విధంగా అయితే వర్క్ చేస్తావో ఆ విధంగా దాంట్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం ఇందులో రాబోతున్నవి. సో దానివల్ల కొద్దిగా ఈ యొక్క ఫోన్ అనేది ఓకే సార్. సో ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది, అందుకని ఆ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు మీరు అందరూ ఏం లేదు, ఒకవేళ మీకు కనబడకపోతే మీరు 2 సార్లు 3 సార్లు రిఫ్రెష్ చేసినప్పుడు మీకు కనబడినప్పుడు మీరు ఖచ్చితంగా అది జస్ట్ రీస్టార్ట్ చేయండి అంతే. లేదంటే ఒక్కోసారి మీ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి తీసినా కూడా, బట్ ఇంటర్నెట్ తీస్తారు, ఇంటర్నెట్ పెట్టి ఇంటర్నెట్ తీస్తే కాదు, బట్ ఫ్లైట్ మోడ్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. మీరు అయిపోయిందా? మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి, లేదంటే మ్యూట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ. సో ఫ్లైట్ మోడ్ లో పెట్టండి, ఫ్లైట్ మోడ్ లో పెట్టి కొద్దిసేపు ఆగాల. నువ్వు ఫ్లైట్ మోడ్ లో పెట్టినావు అని చెప్పేసి సిస్టానికి తెలియాలి. సిస్టమ్ అంటే మన ఫోన్ సిస్టానికి తెలియాలి. సో అలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే ఏముండదు. బట్ నువ్వు ఫ్లైట్ మోడ్ లో పెట్టినప్పుడు సిస్టమ్కి అర్థం అవుతుంది, నువ్వు నాకు ఆ సిస్టమ్ నాకు నీతో పని లేదు అంటే ఏది కానీ ఏ ఒక్క ఫంక్షన్ కానీ పని చేయకుండా అవుతుంది. అయినప్పుడు మళ్ళీ మీరు రీస్టార్ట్ చేసినట్టు దాన్ని, ఇది ఫ్లైట్ మోడ్ని ఆఫ్ చేస్తే. సో మళ్ళీ అన్ని రికవరీగా మీకు అన్ని కనబడతాయి అనమాట. అట్లా కొన్ని సెకండ్లు కానీ ఒక 1 మినిట్ ఆగాలి. ఓకే, సో అలాంటి దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు. సో వాట్ నెక్స్ట్, ఏంటి విషయాలు మరి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇదే ఆన్సర్ మేము చాలా మంది కూడా ఇచ్చాం సార్, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయమనడం. సో నెట్వర్క్ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి మనకు 2-3 అవర్స్ నుంచి నెట్వర్క్ రావడం జరుగుతుంది. సో ఫ్లైట్ మోడ్ లో పెట్టి మనం తీసేసి మళ్ళీ ఓపెన్ చేసినట్టయితే ఏదైనా ఒక నెట్వర్క్ నుంచి మనకు నెట్వర్క్ అందుకుంటుంది కాబట్టి సో ఏ వెబ్సైట్ అయినా మన వ్యాలెట్ కానీ మనకు కనబడడం జరుగుతుంది. సో చెప్పాం సార్. సో థ్యాంక్ యూ సార్. సో మీరు కూడా వినే ఉండొచ్చు, పర్ల్వెన్ వెబ్సైట్ ఓపెన్ అయింది అనేసి రావడం జరుగుతుంది. వీళ్ళంతా పిచ్చోళ్ళు సార్, అది కామన్ గా తెలిసిపోతుంది, అక్కడ రూపాయల్లో కనబడుతుంది. అది వీళ్ళంతా పిచ్చోళ్ళు కాకపోతే ఏంటి సార్, అది ఈజీగా తెలిసిపోతుంది. వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు అసలు. ఆ ఒక్కరిద్దరు ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని పట్టుకుని వీళ్ళందరూ ఇదవుతున్నారు. ఇది కానే కాదు. అది యాక్చువల్లీ పర్లవెన్ వెబ్సైట్ కాదు సార్. పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు నీకు ఖచ్చితంగా మనకి నోటీస్ బోర్డు లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ నోటీస్ బోర్డు వచ్చేంత వరకు ఎవరు కూడా పర్లవెన్ సైట్ ఓపెన్ అయింది అంటే నమ్మొద్దు, ఆ మెసేజ్ ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేయొద్దు. దిస్ థింగ్ సార్. ఇక్కడ మీకు ఎక్కడ వస్తుందని చెప్పన్నా సార్, అందరికి మనము సార్ ఇక్కడ అందరం ఏం చెప్తున్నాం అంటే వీళ్ళందరికీ ఇలా మీకు ఎవరైనా పంపిస్తే మీరు దాన్ని అస్సలే బిలీవ్ చేయొద్దు, బట్ ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ అంటే ఏంటి సార్, నాకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరే చెప్పేసేయండి. మీరే డైరెక్ట్ గా అవునేమో కాదు సందిగ్ధంలో ఉండకూడదు, అంటే డౌట్ లో ఉండకూడదు. ఇది ఎక్కడ వస్తుంది తెలుసా సార్ మీ అందరికీ, ఒకవేళ పర్లవెన్ ఓపెన్ అవుతే సైట్ ఓపెన్ అవుతే బిఫోర్
ఖచ్చితంగా బిఫోర్ కాకుండా లేకపోతే అదే రోజైనా మీకు లేకపోతే ఈవినింగ్ అయినా సో ఖచ్చితంగా నోటీస్ బోర్డులో ఇస్తాడు. 100% సార్. ఇది రాసి పెట్టుకుని ప్రతి ఒక్కరు. సో అది రూపాయల్లో ఉంది, ₹2, ₹3, ₹4 కాకపోతే లెఫ్ట్ సైడ్ లో దాన్ని అది సిస్టమ్ క్రియేటెడ్ చేశారు సార్. దానికి ఏంటంటే అలా పీవీసీ అనేది ఉంటే కనుక సో నమ్మి వస్తారు అన్న ఉద్దేశంతో ఆ పీవీసీ లోగోని వాళ్ళు మన బ్లూ కలర్ సేమ్ లోగోని మన లోగోని అందులో అమర్చారు. బట్ సిస్టమ్ అది తెలుసుకున్నా అనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుంది అంటే లోగో అనేది సార్ మనకు అది లోగోకు సిస్టమ్ పే చేస్తుంది మనీ. సో యా ఏమవుతుందంటే ఇది సిస్టానికి దగ్గరికి వెళ్తే ఆల్రెడీ వెళ్లకుండా ఉండదు, వెళ్తుంది. చూడండి మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ యొక్క వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది. బట్ అప్పటి వరకు ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు మాలస్ రమేష్ సార్ నాకు పంపించారు అనుకోండి, అతను నమ్మి అనుకోకుండా అతనికి ఎవరో చెప్పారు, నమ్మి నాకు పంపించాడు, నేను డబ్బులు వేసాను, మాలస్ సార్ డబ్బులు వేసేసాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఎక్కువనో తక్కువ ఎంతైనా పర్లేదు, 5,000 అయితే 5,000, 4,000 అయితే 4,000. ఏమైంది ఇక్కడ తెలుసుకోకుండా మనం చేసినాక ఏమవుతుంది అంటే ఆ వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకు క్లోజ్ అవుతుంది అంటే అది డూప్లికేట్, కంపల్సరీ డూప్లికేట్ అనమాట. 100% మీకు చూపిస్తే మీ నంబర్ ఇప్పుడు నా దగ్గరికి 5-6 వచ్చినాయి అవి. అంటే సార్ ఇదేంటిదని కొంతమంది చెప్పండి సార్, ఇదేంటిదని కొంతమంది ఇది సార్ ఒకసారి చూడండి నేను కొంతమంది సార్ ఇది నేను చేశాను ఆల్రెడీ, నా రిఫరల్ లింక్ తో మీరు చేయండి. విన్నారా సార్? నా రిఫరల్ లింక్ తో మీరు చేయండి. అలా రిఫరల్ లింక్ నాకు పంపించారు సార్. బట్ ఇక్కడ నేను చూపించాను ఎందుకంటే ఒక ప్రొఫైల్ ఫోటో ఉంటుంది వాళ్ళకి, లేదంటే నేను ఏం పేరు రాసుకున్నాను తెలుస్తుంది మీకు, లేదంటే పేరు రాయకుండా కానీ ఒకవేళ ఏదో ఎక్కడ అర్థమవుతుంది, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనం 100-150 మంది ఉంటారు కనుక నేను చూపించాను అనమాట. సో ఈ విధంగా నాకు రావడం జరిగింది. వాళ్ళకి కూడా నేను పెట్టాను సార్. ఇది నేను సింపుల్ గా పెట్టాను, వాళ్ళకి ఏం రాలేదు. దిస్ ఇస్ ద డూప్లికేట్ సార్, అంతే సింపుల్ గా పెట్టిన. డూప్లికేట్ అంటే అర్థం చేసుకోవాలి, లేకపోతే స్కామ్ అండ్ డూప్లికేట్ అర్థం ఏంటంటే మనల్ని మోసం చేయడానికి అని అర్థం. డూప్లికేట్ అన్నప్పుడు నువ్వు చేయొద్దు, అయిపోయింది. తర్వాత నువ్వు చేసావు అంటే ఇది మాకు సంబంధం లేదు అంటే మీలో కూడా మీరందరూ కూడా దయచేసి ఓకే నేను ఫోటోలు వచ్చి లేక నేను అది ఫోటో చూపిస్తాను మీకు అంతే. ఎందుకంటే నేను ఆ యొక్క ఏదైతే ఉందో అది నేను చూపించాను, ఎవరైతే నాకు పంపించారో అది చూపించాను, కానీ ఫోటో చూపిస్తాను. అది సింపుల్ గా మీరు అందరికి అర్థమైపోద్ది. సో తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పడం అనుకోవచ్చు. ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేస్తున్నాం సార్, నేను షేర్ చేసినాం నిన్న మన చేశారా? నైట్ కూడా చెప్పాను నేను. ఇది ఫేక్ చేస్తాడు, అది చేయదు సార్. అది మీకు ఒకటే చెప్తాను, మీరు అందరూ గుర్తుంచుకోండి ఒకటే ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ చెప్పినా చెప్తున్నారు, నేను కూడా మీరు మాట తీసారని చెప్పి నేను ఇక్కడ ఓపెన్ చేశాను, నో ప్రాబ్లం ఎనీవే. సో ఇలా ఇది తప్పనమాట, ఇది ఇలా పెట్టరాదు, ఇది మనది. పీవీసీ అనేది మనది, లోగోకి ఈ సిస్టమ్ అనేది పే చేస్తే సార్ మనం కూడా కొనుక్కోవడం ఏదైనా కూడా. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు రాజేష్ అని చెప్పేసి ఒక లోగో నేను కొనుక్కున్నాను అనుకోండి వెబ్సైట్ లో, అది దానికి మనీ పే చేయాలి. ఆ లోగోని నాకు ఇష్టమైన లోగోకి నేను పే చేస్తున్నాను. సేమ్ లోగో ఇంకోళ్ళకి ఇస్తే మనము ఆ వెబ్సైట్ కి రిపోర్ట్ కొడితే సో వాళ్ళది మరి ఎవరు చేశారని చేసి అది కూడా క్లోజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ కూడా అంతే సార్. సో ఇక్కడ వాళ్ళు ఇట్లా రాశారు చూడండి, ఇక్కడ స్టేక్ పీవీసీ అని చెప్పేసి, టుడే ఆటోపుల్ పీవీసీ టోకెన్ అని చెప్పేసి, టుడే ఆటోపుల్ లెవెల్ పీవీసీ టోకెన్. దీన్ని ఎవరు మీరు ఒరిజినల్ అనుకోవద్దు, ఓకేనా? ఎంత డూప్లికేట్, ఓకేనా సార్? ఇది చూసి మీరు అనుకుంటారు కొంతమంది ఇది జస్ట్ డూప్లికేట్, ఎవరు దీన్ని టచ్ చేయొద్దు. ఆల్రెడీ సార్ చెప్పినట్టున్నారు, నేను వెళ్ళినాక నేను మళ్ళీ ఒకసారి చెప్పారని చెప్పేసి, ఓకే సార్? సో ఎవరు కానీ దీన్ని మీరు నమ్మొద్దు సార్. వస్తే కనుక మేమే చెప్తాము ఓపెన్ అయ్యింది అని చెప్పేసి, ఖచ్చితంగా ఓపెన్ అయిందని చెప్తాము. ఇంకొకటి పంపించారు మళ్ళీ. ఇప్పుడు అది వేరే స్క్రీన్షాట్, ఇది వేరే స్క్రీన్షాట్ చూడండి సార్. సో వీళ్ళకి వచ్చినాయని కూడా చూపిస్తున్నారు ఇక్కడ, చూసారు ఇక్కడ ఏంటి టోటల్ ఆటోపుల్ 16 అంట, 120 టాప్ అప్ అంట. ఓకే, సో ఇవన్నీ మనకు అవసరం లేదు సార్. దీంట్లో ఎవరు మీరు ఇది చేసుకోవద్దు, చేసుకున్నా అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టద్దు, ఓకే రైట్? చేసుకుంటే అది మీ ఓన్ రిస్క్, అది కూడా మీ ఓన్ రిస్క్ సార్. అట్లాంటి ఎంతో మంది ఎన్నో చేస్తున్నారు సార్, వాళ్ళ యొక్క ఇష్టం, అది మనం కాదని మనం అనము. బట్ ఏంటంటే దట్స్ ఓన్ రిస్క్. బట్ ఇది సార్ నేను పీవీసీ అనుకున్నాను, పర్లెవెన్ అనుకుని చేశానంటే మాత్రం తప్పు. పీవీసీ కానీ పర్లెవెన్ కానీ వస్తే కనుక, పీవీసీ మన పర్లెవెన్ నిజంగా ఓపెన్ అవుతే సో వీఆర్ ద ఓపెన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ మేము చూపించడం జరుగుతుంది ఓపెన్ అయిందని చెప్పేసి. గ్రూప్ లో మేము వాయిస్ మెసేజ్ పెడతాం, ఓకేనా? బట్ ఏంటంటే ఒకటి నిన్న చూసాను నేను, మీరు అన్నట్టుగా మన పీవీసీ మీద జీసీసీ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు. బట్ సార్ నమస్తే సార్, సౌండ్ చిన్నగా వినబడుతుంది. వాయిస్ చిన్నగా వినబడుతుందా?
సార్ ఓకే, ఇంకెవరైనా చెప్పండి సార్. నా వాయిస్ మీకు అందరూ మీరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు చాలా బాగుంది వాయిస్. సార్, నా వాయిస్ కరెక్ట్ వస్తలేదు. ఎవరైనా చెప్పండి. ఇంకా మేడంకి రావట్లేదు. మీకు లేదు సార్, అందరికి నాకైతే వస్తుందా? క్లియర్ వస్తుంది. క్లియర్ వస్తుంది. అంటే మీరు మీరు స్పీకర్ సార్ పెట్టుకుంటే రాజేష్ మాత్రం సార్ బాగానే ఉంటుంది లో సార్. లో వస్తుంది సార్. ప్రజెంట్ లో వస్తుంది. కరెక్ట్. ఓకే ఓకే, ఒక్కసారి నేను మీటింగ్ లెఫ్ట్ అయ్యి ఇంటర్నెట్ ఎంటర్ అవుతాను. కోటేశ్వరరావు సార్, మైక్ మీట్ చేసుకోండి. ఎస్ సార్, ఇప్పుడు నా వాయిస్ క్లియర్ వస్తుందా? క్లియర్ క్లియర్ సార్. క్లియర్. ఓకే ఓకే ఓకే, సంథింగ్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంతకుముందు ఏమైందంటే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడినా దెన్ ఇట్లే కంటిన్యూ అయ్యేసరికి ఇలా అయినట్టున్నది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు అలా చెప్తేనే తెలుస్తుంది, తెలియదు. రాజేష్ సార్, 1 minute సార్. యా, వెల్కమ్ సార్. సో మన పీవీసీ మెటాలో రోజుకి ఒక్కొక్కరుగా ఒక 10 మందిగా హోల్డర్స్ పెరుగుతా ఉన్నారు సార్. సో అది మంచి పరిణామం. మనం ఎంతో శ్రమించి మీటింగ్స్లలో సో మన సిస్టమ్ గురించి వివరిస్తా ఉంటే, మనం సీడ్ ఫండింగ్ గురించి, టోకెన్ ఫండింగ్ గురించి వివరిస్తా ఉంటే తెలుసుకుంటూ ఒక్కొక్కరుగా రావడం జరుగుతుంది సార్. సో కొంతమంది లీడర్లు చేయబట్టి మన పీవీసీ మెటా బ్యాక్ అయింది అనడానికి 100% సార్. ఏదైతే మెయిన్ లీడర్లు ఉన్నారో ఆ లీడర్లు చేయబట్టే మనకు ఈ రోజు పీవీసీ మెటాలో ఇంకా 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సో ఈ రోజు ఆల్రెడీ నిన్న లాస్ట్ 11:30 టైంలో కూడా నేను చెప్పాను, ఆల్రెడీ గ్రూప్స్ లలో కూడా పోస్ట్ పెట్టాం. ఇది ఫేక్ వెబ్సైట్ సార్, ఇది డూప్లికేట్, ఇది తయారు చేశారు. మనకి ఇంతకు ముందు పెర్లవెన్ లో ఉన్నప్పుడు కూడా ఎన్నో వెబ్సైట్లు మనకు పెర్లవెన్ కి ఆపోజిట్ గా ఆటోపోల్ అనేది తీసుకురావడం జరిగింది, అయినా కూడా మనం వెళ్ళలేదు. సో పీవీసీ మెట్లోకి వచ్చిన తర్వాత వేరే వేరే ఏదో తీసుకొచ్చారు. సో అట్లా కూడా సో కమ్యూనిటీ మీద దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు సార్. ఈ రోజు కూడా ఆల్రెడీ నిన్న షేర్ చేసుకున్నాం గ్రూప్ లోని, మన మీటింగ్ లోనే చెప్పాను. సో అయినా కూడా ఈ రోజు నాకు దాదాపు 10 మంది దాకా కాల్ చేశారు సార్. కావాలంటే నంబర్స్ కూడా చూపెడతాను. సో మన వాళ్ళు కాల్ చేశారు సార్, అది నిజమా కాదా అనేసి. గుంటూరు నుంచి రాజు గారు అనేసి చెప్తున్నారు సార్. సో వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ అంట. ఆ లీడర్ అందరికీ ఇది చేసుకోండి, ఖచ్చితంగా చేసుకోండి అనేసి అంటున్నారంట. అయితే అందరూ మన వాళ్ళు ఇప్పుడు మీటింగ్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ కాల్ చేసి, సార్ మీరు చెప్పారు మరి రాజు గారు మరి చేసుకోండి అంటున్నారు సార్, చేసుకోవాలా, ఏం చేసుకోవాలి సార్, ఏం చేయాలనేసి అంటున్నారు సార్. కానీ ఇందులో మనం పీవీసీ అంటే మనం ఏదైతే perlevine.com అనేది మన వెబ్సైట్ సార్ ఇంతకు ముందు. సో ఇది పెర్లవైన్ అనేది కొట్టగానే రావడం జరుగుతుంది. కానీ పెర్లవైన్ లాగిన్ అనేసి 2-3 లాగిన్స్ వస్తున్నాయి సార్ ఇక్కడ. సో రెండోదో మూడో లాగిన్ కొడితే మాత్రం ఏదైతే మన ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడి కనెక్ట్ అవుతుంది. అక్కడ మెయిల్ ఐడి కనెక్ట్ అయితేనే ఆ లాగిన్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. సో అది గనక చేసినట్టయితే మాత్రం మన యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది సార్. సో పూర్తిగా ఏదైతే బైనాన్స్ గానీ, సో ఇప్పుడు మనకు ఏదైతే మనం వాడేటటువంటి ట్రేడింగ్ వ్యూ గానీ, సో పూర్తి పర్మిషన్స్ మనం ఏ విధంగానైతే మనం ఇచ్చేసుకుంటున్నామో సో ఆ విధంగా ఈ వెబ్సైట్ కూడా ఇచ్చేసినట్టు అవుతుంది. సో ఇది చాలా ప్రమాదం సార్. ఒకవేళ లోపలికి వెళ్ళినట్టయితే, ఒకవేళ అయినట్టయితే మరి ఆ రాజు గారు మరి ఎవరో మరి నాకైతే తెలియదు. ఏపీ తెలంగాణ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో కూడా లింక్ ఉంది సార్, నేను చూశాను ఇందాక. సో ఆ లింక్ ద్వారా కూడా కొందరు జాయిన్ అయ్యారంట. సో కాల్ చేసి కూడా చెప్తున్నారు మరి. సో చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్, ఎందుకంటే కమ్యూనిటీ మీద దెబ్బ కొట్టడానికే చూస్తున్నారు సార్. దానికి ఏంటంటే మన వాళ్ళు వెళ్ళకుండా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే అది మీకు అదేంటంటే దీనివల్ల ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైందంటే అది మీకు డబ్బులు వచ్చేవి కాకుండా ఏమవుతుందంటే మీలో ఉన్న మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది సార్. అది పెద్ద స్కామ్ అవుతుంది. ఇప్పుడు మీరు మెయిల్ ఐడి అది సంథింగ్ మాట్లాడారు. నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, డబల్ వస్తుంది సార్. సార్ నా వాయిస్ డబుల్ వస్తుందా? ఎవరైనా చెప్పండి. వస్తుంది. అయితే స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసిన అంటే మీరు అదే కరెక్టే సార్, స్క్రీన్ షేర్ చేసిన తర్వాతే వచ్చింది. సో మరి అది చూద్దాం, దాని సంగతి ఒక బంద్ అవుతుంది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను నేను. చూడండి, ఇది కూడా అందరూ మనదే అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను perlevine.com అని రాశాను, ఇలా వచ్చింది. ఓకే, ఇది కూడా మనది కాదు. ఇప్పుడు ఇందాక మరోసారి చెప్పినట్టుగా అది కూడా, ఎందుకంటే మెయిల్ కనెక్ట్ అవుతుందంట, ఆటోమేటిక్ గా అట్లా కనెక్ట్ అవుతుందంటే అర్థం ఏంటంటే స్కామర్ అలా తయారు చేశాడు.
ఎస్ హలో సార్ ఉన్నారా? ఎస్ సార్ ఉన్నాను. బ్యాక్ వచ్చి ఇంకా కిందికి వెళ్ళండి, ఇంకా వెబ్సైట్లు ఉన్నాయి, ఇంకా లాగిన్. ఉన్నాయి చాలా, అంటే అలా వస్తుంది సార్. యూజర్ లాగిన్ పార్లమెంట్ ఇంటర్నేషనల్. సో ఇదంతా మనం అనుకుంటున్నా. అసలు మీరు ఎందుకు టైప్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఎవరు చెప్పారా మీ అందరికి? దయచేసి నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఈజ్ ద పార్లమెంట్ ఇంటర్నేషనల్ రియల్ ఆర్ ఫేక్ అని. ఇవన్నీ ఏంటంటే సార్, మనం అబ్జర్వ్ చేసినాయి, మనం అన్ని క్లిక్ చేసినాయి. ఇది ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి. ఇది ఇలా వస్తే కూడా మనం నమ్మడానికి లేదు సార్. ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఈ లోగో మనదే, ఓకే, నేను కాదని నేను అనను. బట్ ఇది కూడా ఒరిజినల్ వెబ్సైట్ కాదు. మీకు ఒరిజినల్ ను వాళ్ళు ఏమంటారు దాన్ని అప్డేట్ విషయం చేసిన, ఎందుకంటే మన ఎక్స్పైరీ డేట్ వచ్చేసి అప్డేట్ చేసిన విషయం వాస్తవమే. బట్ అలాగని చెప్పేసి అందరు ఏం చేస్తున్నారంటే మనల్ని, మీలాంటి వాళ్ళని, ఇప్పుడు మేము వెళ్ళాం, అట్లా వెళ్ళిన అంటే సార్ ఫేస్బుక్ లో మనకు అప్పుడు ప్రమోషన్స్ కోసం ఫేస్బుక్ లో కొన్ని గ్రూపులు జాయిన్ అయ్యాయి సార్. కొన్ని గ్రూపులు తయారు చేశారు. అందులో వన్ ఆఫ్ ది గ్రూప్ ఇది మన వెబ్సైట్ కాదు. అదే అంటున్నాను, నేను అదే అంటున్నాను సార్. ఇదంతా చూడండి, వెబ్సైట్ కాదు అంటే కాదు. నేను ఏం చెప్పబోయేది ఏంటంటే, ఇలా అనుకుంటున్నారు అని చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇది ఒక వ్యక్తి తయారిస్తున్నారు 10022744534557. ఇది కూడా మన ఒరిజినల్ కాదు సార్. ఒరిజినల్ అనేది వాళ్ళు చూడండి, ఇదంతా కాదు. ఒరిజినల్ అనేది వేరు. మీరు అది, ఎందుకంటే ఇప్పుడు అది మనకు ఓపెన్ కాలేదు సార్. ప్రతి ఒక్కరు ఎవరో రాజు అన్నారు మీరు, ఐ థింక్ నేను ఇప్పుడే వింటున్నాను, నో ప్రాబ్లం ఎనీవే. సో అలా రాజు రాము ఎవరు కానీ ఎవరు చేసినా కూడా మీరు దాన్ని అది ఓపెన్ అయిందట, చేయరాదా? మరి ఇప్పుడు ఇక్కడ రాజేష్ సార్ ఏమంటున్నాడు, రమేష్ సార్ వద్ద అంటున్నాడు, లేదా రమేష్ సార్ ఏమంటున్నాడు, రాజేష్ సార్ వద్ద అంటున్నాడు. అది కాదు. ఇక్కడ మీకు ఒరిజినల్ ఓపెన్ కాలేదు, తర్వాత మీ ఇష్టం. మళ్ళా మా దగ్గరికి తీసుకొచ్చి సార్ ఇలా జరిగింది, నేను అదే అనుకున్నాను అంటే కుదరదు. సో వినండి, లేకపోతే మీటింగ్ లో మేము ఖచ్చితంగా చెప్తాము. ఏదైనా వస్తే ఒరిజినల్ ఏదైనా ఓపెన్ అవుతే మీకు ఖచ్చితంగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేదంటే సిస్టమ్ నాకు చెప్పింది ఏంటంటే, మనకి చెప్పింది ఏంటంటే, నువ్వు నన్ను ఫాలో అవ్వు అని చెప్పింది. అంటే అర్థమైంది సార్, ఇలాంటివి వస్తాయని చెప్పేసి నన్ను ఫాలో అవ్వని చెప్పింది. సిస్టమ్ రాసిందా లేదా సార్ మనకు? నా వెబ్సైట్ లో మీకు నోటీస్ బోర్డు తయారు చేసి మమ్మల్ని ఫాలో చేయండి అని చెప్పింది. అందరు గుర్తుంచుకోండి, అది కూడా గుర్తుంచుకోండి సార్. నోటీస్ బోర్డు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తేనే మనం అనుకోవటం లేదు. ఎస్ 100%. తర్వాత ఇంకా సపోజ్ ఇంకొకరు చెప్పారు అని చెప్పేసి మీరు చేసుకున్నారే అనుకోండి, డబ్బులు వస్తేనేమో జేబులు వేసుకోండి, పోతే ఇక్కడ ఎవరికి చెప్పకండి. ఓకేనా? దిస్ థింగ్స్. ఇప్పుడు డబ్బులు వచ్చాయి, నోకలా తీసుకోండి, మంచి జరిగింది. అందరు అబద్ధం చెప్పినా కూడా నేను చేసుకున్నాను, నాకు డబ్బులు వచ్చినాయి, ఇట్స్ ఓకే. పోతే వదిలేసేయండి అంతే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి సార్ నేను మనది అనుకున్నాను, లేకపోతే ఇంకొకరు అలా చెప్పారు, దానికి ఎవరు బాధ్యులు కాదు సార్. ఎవరికి వారే బాధ్యులు అని చెప్తున్నాం. ప్రతి సిస్టమ్ లో ప్రతి దానికి కూడా. కాకపోతే ఒకటి, ఇక్కడికి వస్తే విషయానికి వస్తే, అవును మీరు అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక పేరు గల వ్యక్తి చెప్పాడు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. వాస్తవమే. ఈ రోజు నాకు చెప్పిన వ్యక్తి కూడా ఒక పేరు గల వ్యక్తి, నేను ఓపెన్ చేశాను, ఇక్కడ చేయలేదు. అది నో అని చెప్పడానికి నా దగ్గర ఉంది. నేను చెప్తాను నో అని, ఎన్ఓ అని చెప్పేసి. కావాలంటే ఓకే అని చెప్తాను. ఒకవేళ అతనితో నేను చేశాను అనుకోండి, నేను చేశానని చెప్పను. రైట్? సో అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ నోటీస్ బోర్డు మనం చూస్తే, ఇక్కడ ఓపెన్ చేసిన చూడండి. ఇక్కడ మీరు కొంతమంది డిస్టర్బ్ అవుతున్నట్టు చెప్తున్నారు. నో ప్రాబ్లం, ఎనివే నేను దాని ఛానల్ చూస్తాను. బట్ ఈ రోజు మనం అర్థం చేసుకోండి, ఎప్పుడు రాదు మనది అట్లా డిస్టర్బ్ అవుతుంది. నోటీస్ బోర్డ్ సార్, ఓకే, ఇక్కడ వస్తుంది వ్యాలెట్ లో వస్తుంది నోటీస్ బోర్డ్ ఎక్కడ పడుతుంది సార్ మనకి? స్టార్టింగ్ లోనే వ్యాలెట్ బోర్డు స్టార్టింగ్ లాగౌట్ మళ్ళీ లాగిన్ చేయండి సార్. లాగౌట్ చేసి లాగిన్ ఆల్రెడీ ఇందాక వచ్చింది, మళ్ళీ మీరు ప్రాసెస్. ఓకే. ఇక్కడ పిన్ ఇచ్చిన తర్వాత వస్తాయి కదా. ఓకే సార్, ఇక్కడ వచ్చి చూడండి సార్. సో ఇక్కడ మీకు వచ్చేంత వరకు మీరు చేయొద్దు సార్, నిజంగా చెప్తున్నాను. అంటే ఒకవేళ అంటే ఇక్కడ రాకుండా నిజంగా ఓపెన్ అయితే, ఎప్పుడైతే మేము ఇక్కడ అంటే ఇక్కడ నేను ఉండని, ఇంకొకరు ఉండని, ఎప్పుడైతే ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది, మనం చేసుకోవచ్చు అని చెప్పినా కూడా మీరు చేసుకోవచ్చు. అంతవరకు మాత్రం మీరెవరు అలా చేసుకొని, ఓకే చేసుకున్నారనుకోండి, ఎవరెవరు రాజు గారు, రామ్ గారు ఎవరు చెప్పారు అనుకోండి, చేసుకున్నారనుకోండి, డబ్బులు వస్తే పర్వాలేదు, పోతే ఎట్లా సార్? అందుకని నేను అనేది ఏంటంటే,
ఒరిజినల్ పర్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దిస్ ఫైనల్ అయిపోయింది. దాని గురించి మనం ఎక్కువ సేపు డిస్కస్ చేసే అవసరం లేదు. ఒరిజినల్ పర్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. మరొకసారి చెప్తున్నాను, రికార్డ్ కూడా అవుతుంది కదా సార్ మనకి. ఒరిజినల్ పర్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఓకేనా సార్? ఓపెన్ అయినప్పుడు మళ్ళా మనం చూసుకుందాం. ఇక అలాంటి ఎన్నో వచ్చినాయి. ఇప్పుడే కదా సార్, ఇప్పుడు ఇందాక నేను మీకు గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేశాను. అది వచ్చినప్పుడు కూడా చాలా మంది మన పర్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయింది అని చెప్పేసి మన గ్రూప్ లో కూడా పెట్టారు. చాలా మంది లీడర్స్ కూడా పాస్ చేశారు సార్ దాన్ని. సో మన తర్వాత చెప్పడం జరిగింది, అందులో మనకు వేరే వేరే విషయాలు ఉన్నాయి సార్, ఇది కాదు అని చెప్పడం జరిగింది. ఓకేనా? అప్పుడు మేము కూడా పొరపాటు పడవచ్చు, చెప్పలేం. అలా అని చెప్పి మేము ఏం చేయలేదే. ఓకేనా? సో సిస్టమ్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు ఎవరు కానీ అలా నమ్మడానికి లేదు సార్, నమ్మొద్దు. ఓకే, సో ఆల్రెడీ మీరు చెప్పానంటున్నారు నిన్న మొన్నను. థ్యాంక్ యూ, మంచి విషయాలు. సార్ మళ్ళీ లో అయిపోయింది సార్ మీ వాయిస్, అంటే స్క్రీన్ షేర్ చేసి బంద్ చేస్తే లో అయిపోతుంది కదా. సంథింగ్ హ్యాపెనింగ్. ఓకే, నేను బంద్ చేసి చాలు చేస్తాను మళ్ళీ ఏంటనే. ఇదేంది ఇలా మళ్ళీ కొత్తగా అప్డేట్ వచ్చింది అక్క, ఇది బంద్ చేసి చాలు చేస్తాను. ఓకే, ఎనీవే రేపు నుంచి రాదు. ఇంతగా మనకు ఇప్పుడు క్లియర్ ఉంది కదా సార్? ఇప్పుడు క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే. సాయిరామ్ సార్ ఇంతగా మరి ఐనరైజ్ చేశారు, నేను మాట్లాడుతుందని చెప్పేసి పిలవలేదు సార్. వెల్కమ్ సార్ సాయిరామ్. సాయిరామ్ సార్ వెల్కమ్. హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ మన సిస్టమ్ కూడా ల్యాగ్ చేయడం కూడా ఒక కారణం సార్. ఎందుకంటే మనకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఏది చేయకుండా ఉంటే ఇలా పుట్టుకొస్తుంటాయి సార్. అవును సార్, అవును సార్. ఇప్పుడు మన సిస్టమ్ కూడా ఒక రీజనే సార్, ఎందుకంటే ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు సార్. మనం చాలా పేషెన్స్ ఉన్నాం సార్. లేదు సార్, మనం సమ్ ఇయర్స్ నుంచి కూడా పేషెన్స్ తోటి ఉన్నాం సార్. కాకపోతే మన సిస్టమ్ ఎక్కడ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు సార్. ఎందుకంటే యాక్చువల్లీ మనకు ఉన్న రివార్డ్ కూడా మనం సిస్టమ్ కి సపోర్ట్ చేస్తున్నాం సార్. ఇంకేం చేయాలి సార్ చెప్పండి? సిస్టమ్ యాక్చువల్లీ రేట్ ఇంక్రీజ్ చేయదు. తర్వాత డీసెంట్రలైజేషన్ ఉంది. సెంట్రలైజ్ లో కూర్చుంటే మనకు చాలా ప్రాబ్లం సార్. ఎన్ని రోజులు సెంట్రలైజ్ కూర్చుంటే ఈ రిస్క్ మనం భరించాల్సి వస్తుంది సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తా, ఫ్యూచర్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యూజర్స్ వచ్చేసి డైవర్టికేషన్ అవుతాయి సార్. ఎందుకంటే ఇక్కడికి ఇన్కమ్ రావట్లేదు, దాని తర్వాత డీసెంట్రలైజేషన్ చేయట్లేదు, అప్డేట్స్ ఇవ్వట్లేదు, తర్వాత రీఫార్మింగ్ చేస్తున్నాం, స్టేకింగ్ చేస్తున్నాం, రివార్డ్ పేషెన్స్ ఉన్నాం సార్. ఎన్ని రోజులైనా పేషెన్స్ తోటి ఉంటాం సార్ చెప్పండి సార్? సమ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ. వాట్ ఇంతకు సిస్టమ్ లో ఉండాలన్నా, వెళ్ళిపోవాలన్నా, బిజినెస్ చేయాలన్నా చేయాలనేది యూజర్స్ అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకంటే సీట్ ఫండింగ్ అంటే సీట్ ఫండింగ్ చేస్తున్నాము, స్టేకింగ్ అంటే స్టేకింగ్ చేస్తున్నాము, ఆల్ చేస్తున్నాం సార్. సిస్టమ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నాం. వై? ఎన్ని రోజులు పేషెన్సీ? వాట్ ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం? ఇంకా వస్తుంది సార్ సిస్టమ్స్, ఇంకా పుట్టుకొస్తుంటాయి. ఇంకొస్తారు జనాలు వచ్చేసి డైవర్టికేషన్ అవుతుంది సార్. ఇప్పుడు ఎందుకంటే సార్ నమ్మించడానికి 100 వస్తాయి సార్, కాదంటే మనం పేషెన్స్ తోటి ఉన్నాం. కానీ ఏంటి ఇక్కడ యూజ్ ఏంటి? ఏం చేయబోతుంది సిస్టమ్? ఏమైనా అప్డేట్ ఇవ్వగలుగుతుందా? ఇస్తుందా? ఇవ్వదా? ఇస్తే ఎప్పుడు ఇస్తుంది? అది కావాలి సార్ సిస్టమ్కి. ఎందుకంటే యూజర్స్ పక్కతో పట్టాలంటే పడతారు సార్. ఎందుకంటే ఇక్కడ ల్యాగ్ అవ్వడమే ఒక కారణం సార్. డీసెంట్రలైజేషన్ చేస్తుందా, చెయ్యదా? సరే సార్, మీరు చాలా రోజుల నుంచి సిస్టమ్ మభ్య పెడుతుంది సార్. ఎందుకంటే సిస్టమ్ లో బిజినెస్ జరుగుతున్న కొద్దీ సిస్టమ్ మనకి ఏం యూజ్ లేదు సార్ ఇక్కడ. ఇంకేం చేయాలి సిస్టమ్ లో? ఏం చేయాలి? ఏం చేస్తే ఏమవుతుంది? రైట్. సిస్టమ్ ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? మనం అన్ని విధాలుగా మనం అర్థం చేసుకుంటున్నాం, కానీ యూజ్ ఏంటి? ఏం చేయాలి? ఇంకేం చేయాలి? సిస్టమ్ లో మనం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఏం చేస్తే సిస్టమ్ మనకు ప్రాఫిట్ ఇస్తుంది? అది కావాలి సార్. కరెక్టే. సో మీరు అన్నట్టుగా 100% కరెక్టే. కాకపోతే మన పేషెన్స్ ని, ఎందుకంటే ఎన్ని రోజులు అని చెప్పి సిస్టమ్ సార్, పేషెన్స్ ఉంటే ఏంటి? పేషెన్స్ ఉంటే ఏమొచ్చింది ఇప్పటి వరకు? ఇప్పటివరకు వచ్చింది ఓకే, బట్ ఇప్పటి నుంచి ఏంటి అనేది ఇప్పటివరకు. ఎందుకంటే మనకు ఆల్రెడీ సిస్టమ్, ఎందుకంటే నాతో రండి అన్నప్పుడు చేసుకున్న వాళ్ళకి బాగానే ఇచ్చింది. ఎందుకంటే మనము ఎప్పుడైతే సిస్టమ్ తో ఎంటర్ అయ్యామో పీవీస్ లోకి, వాళ్ళకి మంచి చేసింది. బట్ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇది చూసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనకు ప్రాబ్లం అనేది జరిగిన మాట వాస్తవమే.
ఓకే బట్ ఏంటంటే చూద్దాం. ఇంక మరి ఏంటంటే సార్ ఒకటి అంటే ఇక్కడ మీరు అనేది కరెక్టే సార్, నేను అగ్రి విత్ యూ, బట్ కాదని నేను అనను. కానీ ఒకటి ఓకే ఏంటంటే సార్, ఇక్కడ మనము మీటింగ్ గురించి ఏంటంటే ఇందాక వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో, సో ఓకే చేసుకుంటే వీళ్ళందరూ ఏంటంటే సార్ కొద్దిగా సెంటిమెంటల్ గా కనెక్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఎస్ ఏంటంటే మనం నేర్పుతున్నాం ఏంటంటే ఇక్కడ మీరు సార్ ఇంకా డబ్బులు తీసుకొచ్చి పెట్టండి అని కాదు. అంటే మనం ఇక్కడ కొన్ని చూడండి, ఇక్కడ మనం దగ్గర దగ్గర ఒక 10-20 రోజులు జనరల్ ట్రాఫిక్ నడుస్తుంది. ఏంటి ఇది ఏం నడుస్తుంది సార్? మనము అంటే మీరు ఇంకో సిస్టాన్ని చేయకూడదు అని మనం ఇంతకు ముందు చెప్పేవాళ్ళం, గట్టిగా బల్లగుద్ది 1 year బిఫోర్ లేకపోతే ఎస్ 8 months సార్ ఎస్ బిఫోర్ సార్ బల్లగుద్ది చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు అవును సార్ బల్లగుద్ది చెప్పట్లేదు. బట్ యాజ్ యువర్ చెప్పట్లేదు విష్, లేకపోతే యాజ్ యువర్, ఎందుకంటే నీ మనీ నీ ఇష్టము, నీ జేబులోకి వెళ్ళి ఎవరు తీసుకొచ్చి నేను తీసుకొచ్చి ఎవరు పెట్టాడు, ఒకవేళ నువ్వు అవును లాస్ సార్ అయితే ఎవరు తీసుకొచ్చి ఇవ్వడు. బట్ ఇవ్వరు సార్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ సార్, కాకపోతే దీంతో పాటు మనం ఏమంటే అప్పుడప్పుడు ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నారు, బట్ బాధ్యత మీదే. చేయొద్దు అని ఎస్ మేము చెప్పట్లేదు, చేయొద్దు అని ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళం సార్, బలగుద్ది చెప్పేవాళ్ళం. ఎస్ 100% నేనే చెప్పాను ఇక్కడ, ఎస్ సార్ 100% నేను చెప్పాను సార్. ఎందుకంటే నేను మాట నేను అలా చెప్పాను చేయకూడదని. బట్ ఓకే ఇక్కడ సార్ మనము చేయమని చెప్పరాదు. ఎందుకు చేయమని చెప్పరాదు అంటే మనం ఒక పీవీసీ దీంట్లో మనము ఉన్నాము. సో మనం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీటింగ్ అనేది కూడా రన్ చేస్తున్నాము, ఒక అడ్మిన్ గా ఉన్నాము. కొంతమంది మన మీద డిపెండ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాం సార్, వీళ్ళు కొద్దిగా ఏదో పీవీసీ గురించి తెలుసుకొని తెలుస్తున్నారు అని చెప్పేసి. అలాగే కొంతమంది ఇక్కడ సార్, ఇక్కడ నన్ను అడిగితే 150 మంది లోపల 140 మంది జెన్యున్ గా ఉన్నారు సార్. అంటే 100 మంది జెన్యున్ గా అవును సార్ ఉన్నారు. అవును సార్ ఎస్ సార్ ఎస్ సార్ అగ్రి విత్ యూ ఎస్ సార్ అందుకు నేను సార్ ఇక్కడ ఏం చెప్తామంటే మీరు జాగ్రత్త పడండి. మరి అవును, ఇక్కడ మాకు ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసో తెలీదో, నవంబర్ ఎస్ 16 నుంచి వితౌట్ ఇంటిమేషన్ ఉంది ఆల్రెడీ. మీరు 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 ఎస్ వినే ఉంటారు, సార్ ఎస్ సార్ మీరు నేను అడ్మిన్ గ్రూప్ లో ఉన్నారు సార్, అక్కడ కూడా మనకు రిజల్ట్ రావట్లేదు. నేను ఇక్కడ చెప్తూనే ఉన్నాను అదే విషయాన్ని. సో ఎవరైనా ఏదైనా అడిగినా కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ గురించి నాకు అంతా తెలుసు అని నేను చెప్పట్లేదు సార్. ఇక్కడ మరి ఇలా జరుగుతుందేమో, అవునేమో, కాదేమో అంటున్నాను తప్ప ఎస్ అని చెప్పట్లేదు. మనం ఎందుకు చెప్పట్లేదు అంటే నాకు దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి మనం ఇలా ఖచ్చితంగా చెప్తాం, అవును సార్ చెప్పలేం కదా. ఖచ్చితంగా చెప్పలేం సార్. సో అట్లా చేద్దామంటే మరి మనీ అవసరం పబ్లిక్ కి. సో సార్ ఎస్ సార్ ఎవరు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ డబ్బులు ఉన్నవాళ్ళు అంటే చలో దీంట్లో ఒక 10 లక్షలు పడేసి ఇది ఇంకొక 5 సంవత్సరాలైనా పర్లేదు సార్ నాకంటే పర్వాలేదు. బట్ ఇక్కడ ఎంతో అవును మంది సార్ ఈ రోజు కూడా బతికి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అనుసరించి మనం మాట్లాడితే మీరు ఎస్ ఇంకా సార్ ఏది చేయొద్దు ఇదే చేయాలి అంటే, అరే వాడు 3 సంవత్సరాలు ఉంటాడో పోతాడో ఎగ్జాంపుల్ అంటే అట్లా అనుకోవద్దు, తప్పుగా మాట్లాడడం కాదు. సో ఆ విధంగా అవును ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ఇది చేయండి అని చెప్పట్లేదు, కానీ ఓకే మీకు మంచిగా అనిపించి మీ దగ్గర మనీ ఉంటే, ఇంతకంటే ఇంకా నమ్మకం ఉంటే మాత్రం చేసుకోండి. బట్ ఇక్కడ అవును సార్ ఎవరు సిస్టమ్ నమ్మకం చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తారు సార్. సిస్టమ్ ఇక్కడ Yes. మనకు నమ్మకం ఇవ్వట్లేదు. అవును, ఇక్కడ నేను అదే అక్కడ పాయింట్కి వస్తున్నాను సార్. ఇక్కడ సిస్టమ్ దగ్గర మనకు మైనస్ పాయింట్లు అని ఉన్నాయి. మన ఇక్కడ నేనే సార్ నా నోట్లోకి వెళ్ళి చాలా సార్లు అన్నాను. సో కొంతమంది వాళ్ళకు నచ్చలేదు. బట్ ఇట్స్ ట్రూ విషయాలు కూడా అప్పుడు మనం మాట్లాడుకోవాలి. అలాగని చెప్పేసి నేను ఇప్పుడు ప్రతిరోజు ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో వాటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అవును సార్ వాళ్ళ సార్ యొక్క ప్రతిరోజు మనం మభ్య పెట్టాలంటే యూజర్స్ మభ్య పెట్టలేం సార్, ఎందుకంటే పేషెన్స్ తో ఉండమంటే కూడా ఉండరు సార్ ఇక్కడ. ఎస్ అందుకని సార్ దానివల్ల మనం కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ యొక్క ఇది అయినా కాకపోతే ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో సంథింగ్ రాము సంథింగ్ వదిలేసింది, మనకు అవసరం లేదు. తను కూడా ఏంటంటే ఇది యూటిలైజ్ చేసుకుంటున్నాడు ఈ యొక్క అవకాశాన్ని. చేసుకున్నారు, ఒక బిల్డింగ్ కూడా కట్టాడు. వదిలేసింది అంత పర్సనల్ గా అవుతుంది నాకు తెలుసు, మనకి ఎందుకంటే ఎవరో కూడా తెలుసు, ఓకే సార్ తెలియదు అంటాను. కానీ ఎందుకంటే సార్ మన మీటింగ్ లో సార్ ఓపెన్ చేస్తున్నాం సార్, అతను వీడియో ఉంది, అతను అప్డేట్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు సార్. ఓవరాల్ గా మనకు సోషల్ మీడియానే పెట్టేశాడు. సరే సార్, నేను ఎందుకు కొంత ఆపుతానంటే ప్రతి ఒక్కరికి తెలుసు సార్, ఇక్కడ నార్త్ సైడ్ కూడా తెలుసు, ఈవెన్ అడ్మిన్ వరకు కూడా వెళ్ళింది, కువైట్ మీటింగ్ నడుస్తుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఏంటంటే సో మనము ఒక వ్యక్తి గురించి డోంట్, అవునా కదా సార్, కరెక్టా సార్? ఇప్పుడు సార్ ఓపెన్ సోషల్ మీడియా చెప్పేసి సార్ మనం చెప్పేది సార్. అక్కడ జరగదు మనకు అవసరం లేదు సార్, అది మాకు జరిగేది మనకు అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను తీసుకురాను అనమాట. సో మనకేంటి, మనతోని మన దగ్గరికి మీటింగ్ వస్తున్నారు సార్, వీళ్ళని మనము ఏ విధంగా కాపాడగలం, వీళ్ళు అంటే మనం కాపాడుకోవడం కదా సార్, మనం కాపాడుకోం సార్, వాళ్ళని మనం ఏ విధంగా కాపాడగలం అంటే ఒక సైడ్ వే మంచిదో ఖరావో అనేది మనం చూద్దాం అట్లా, అంతే కదా సార్? ఏమంటారు మీరు? ఏమన్నా అంతే. నా ఇక్కడ నా డౌన్ లేరు, మీ డౌన్ టీమ్ కూడా లేకుండా పోవచ్చు నాకు తెలిసి. అయినా కూడా మనం అందరం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక పర్లవీన్ అండ్ పీవీసీ నమ్ముకొని ఉన్న వాళ్ళు కొద్దిగా ఏ విధంగా వాళ్ళకు ముందుకు వెళ్ళాలి. సో ట్రస్ట్ వాలెట్ కూడా ఈ మధ్యన అప్డేట్లు అనేది మనకు మొన్న దాకా చూడండి, మనకు నవంబర్ కంటే ముందు దాకా కూడా సార్ 2 నెలలకు ఒక 2-3 సార్లు చేంజ్ అవ్వడం, నెలకు ఒకసారి 3-4 సార్లు చేంజ్ అవ్వడం జరుగుతుందా లేదా సార్? సో ఇలాంటి అప్డేషన్
కానీ అది మనం సర్వీస్ సెక్యూరిటీ ఇవ్వడానికి సార్, మనకి అది ప్లస్ సార్, దానిలో ప్రాబ్లం లేదు. ప్లస్ అట్లా అనమాట. అందుకు మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఎవరి మనకి మనం బాధ్యులం కాదు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు, ఎవరికి వారే బాధ్యులు. బట్ ఎస్ సార్. ఏం చూద్దాం సార్, ఏంటంటే మీరు అన్నట్టుగా సార్, మీరు అన్నది మీరు ఇవ్వడానికి అయితే ఇంతకు ముందు కొన్ని పాయింట్లు 4-5 పాయింట్లు మాట్లాడారు, అవన్నీ కరెక్టే. బట్ ఏంటంటే ఏం చేద్దాం, సో ఏం చేద్దాం అంటే, సో లీడర్లము ఎవరైతే ఉన్నామో ఆల్రెడీ మనం మల్టిపుల్ వర్క్లు చేస్తున్నాం ఆల్రెడీ, ఎందుకంటే పేర్లు అవసరం లేదు. ఎస్ సో సార్. విల్ బి కంటిన్యూ, మనం కంటిన్యూ అది చేసుకుందాం. సో దాంతో అవును సార్, పాటు ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తున్నాయి సార్ ఒకరికి. అవును చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఏదైతే పీవీసీ ఉందో, సో ఇందులో మనము ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కరు ఇప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళలో కూడా సార్ నేను చెప్తానండి సార్, మనము ఎందుకంటే మనము ఈ విధంగా మాట్లాడుకున్న సార్, వాళ్ళు నాకు కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఒక సెంట్రలైజేషన్ ఉంది సార్ సిస్టమ్, దాని ఇష్టము, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేశారు సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పారు సార్. ఒక యూజర్ ఎవరో నాకు ఐడియా లేదు, అది కరెక్ట్ కాదు సార్. అలా చెప్పకూడదు, ఎందుకంటే అది అట్లా ఎందుకంటే మాట్లాడమంటే ఇప్పుడు మేము రిస్క్ మీరు అయినా ఫేస్ మేము మనందరం ఒకటే. ఇక్కడ ఎవరు మనం మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అడ్మిన్ తో మీరు మాట్లాడలేదు, ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మీరు మేము ఒకటనే విషయం మీకు కూడా తెలుసు, కరెక్ట్? ఎస్ సార్. ఆ విధమైన రెస్పాండ్ అవ్వాలి, అట్లా రెస్పాండ్ అవ్వాలి తప్ప అంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఒక్కొక్కసారి ఎమోషనల్ ఫీల్ అవుతారు కదా సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెప్పాను సార్, వీళ్ళు Yes, మన వాళ్ళు ఇప్పటికి కూడా నిజంగా చెప్పాలంటే సార్, ఇక్కడ జెన్యున్ గా ప్రతిరోజు ఇప్పటికి కూడా ఒక్కరిద్దరిని ఇన్వైట్ చేస్తున్నారు సార్ ఖచ్చితంగా. వాళ్ళు పబ్లిక్ అంత జెన్యున్ గా ఉన్నారు. చేస్తున్నారు. వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది సార్, మనం మాట్లాడే విషయాల్లో కొన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మాట్లాడారు, ఇప్పుడు నాకు కాదు సార్, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు కూడా అసంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలా ఉంటది అంటే, మరి వచ్చినాడు ఇయ్యాలని నేను ఒక నలుగురిని మీటింగ్ లో కూడా ఈ రోజే వాళ్ళు సైన్ అప్ అయ్యారు, ఎగ్జాంపుల్ 1000 తో సీట్ బండింగ్ చేసుకున్నారు అనుకోండి, ఐదుగురు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు. సో వాళ్ళది ఈ రోజే ఫస్ట్ టైం తీసుకొచ్చాడు మీటింగ్ కి, మన మీటింగ్ కి అనుకోండి. సో ఏమవుతుంది అంటే వాళ్ళకి కొద్దిగా చేదు అనుభవం అవుతుంది అన్నట్టు. అంటే ఐ డోంట్ నో, నువ్వు కూడా అలా వాళ్ళకి కావాలని మీరు మాట్లాడలేదు, నేను కూడా వాళ్ళకు ఇలా చెడు మాట్లాడాలని చెప్పి మనం మాట్లాడలేదు, బట్ ఉన్న విషయాలే మాట్లాడాం. కానీ నేను అప్పుడప్పుడు అందుకని చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తానంటే సార్, మనము అలాంటి వాళ్ళని కూడా నేను ఇగ్నోర్ చేస్తాను, ఏం పర్లేదు సార్, వాళ్ళు తెలియక అన్నారు అనుకోవాలి. బట్ ఎగైన్ అండ్ మాట్లాడినాక అప్పుడు మనము సో దాని సంగతి వేరు ఉంటుంది. బట్ ఒకసారి మనము విడిచిపెట్టాల్సి వస్తుంది సార్, ఎందుకంటే ఇక మనం అందరము ఒకటే, మనం కూడా సరే మనం ఇప్పుడు ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాం. సో ఒక్కొక్కసారి మనము అగ్రెసివ్ అయినప్పుడు ఇట్లా మాట్లాడుకుంటాం సార్, మన ఇద్దరమే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాట్లాడలేము సార్, మాట్లాడలేము. సో అప్పుడప్పుడు మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సార్. ఎందుకంటే వాటిని కూడా ఇక అందరిని అర్థం చేసుకుని మెలుగుంటూ పోదాం సార్, ఏం చేద్దాం, సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్దాం అందరం. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అవుతూనే అవుతుంది సార్, సెంట్రలైజ్ లో ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అంటే మన వెయిటింగ్ ఏంటంటే సార్ ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా అన్నందుకు నేను ఒక మాట చెప్తాను. ఇక మనం లాస్ట్ ఫైనల్ వెయిటింగ్ ఏంటంటే మేబీ ఏప్రిల్ వరకు కూడా మనం ఇంకొద్ది వెయిట్ చేయాలని మనకు అనిపించింది సార్, చూద్దాం మరి. ఎందుకు అంటున్నా అంటే ఇది కూడా నేను అనడానికి మీకు కూడా తెలుసు, నేను ఎందుకు అంటున్నా చెప్పేసి నాకు కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. ఏంటంటే అది సార్, ఇప్పుడు ఏదైతే వీళ్ళు బిఎన్బి వాళ్ళతో మరి అసోసియేట్ అయి ఉన్నారో, సో డిపి ప్రోగ్రామ్ అనేది ముగుస్తుంది. మరి ముగిస్తేనన్నా మరి వీడు సొంత ఎక్స్చేంజ్కి వస్తాడా, లేకపోతే ఇంకేదన్నా చేస్తాడా, లేకపోతే ఇన్ బిట్వీన్ ఏదైనా ఇంకేదైనా చేస్తాడా చూద్దామని ఒక మరి ఈ ఇన్ని రోజులు ఆగినాం. సో ఇంకొక 4 months ఆగలేమా అనేది నా ఆలోచన. ఓన్లీ యూటిలైజ్ మాత్రమే రాగలుగుతాడు సార్, యూటిలైజ్ లో మాత్రమే రాగలుగుతాడు. ఓన్ ఎక్స్చేంజ్ అంటే చాలా కష్టం సార్. ఇప్పుడు వాడు ఓన్ ఎక్స్చేంజ్ తీసుకోవాలంటే ఇప్పటి నుంచి అడ్వైజ్ చేయాలి. సో సంథింగ్ ఆడిటే లేదు కదా సార్, సిఎంసి లో ఆడిటే లేదు. అదే ఉంది సార్, అదే ఆడిట్ అవుతూనే కానీ డీసెంట్రలైజేషన్ పోవడానికి మార్గం ఉంటుంది సార్, లేదంటే లేదు. సురేష్ సార్ వచ్చారు, ఒక నిమిషం మడిసిటీ సురేష్ సార్ కూడా వచ్చారు. ఓకే సార్ రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి ధన్యవాదాలు సార్. ఏం లేదు సార్, ఆల్రెడీ మీకు కూడా తెలిసి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో మనకి పీవీసీ మెటా అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. కానీ అది ఏమంటే మనం తెలుసుకోవడంలే. మాక్సిమం మీరు కూడా హిందీ మీటింగ్లు పోతుంటారు కాబట్టి మీరు కూడా చూసింటారు సార్. నేను కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తాను సార్, కొంచెం మీరు కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏమైనా చెప్తారేమో ట్రై చేస్తాం. మనం ఫైట్ చేయడానికి మాట్లాడుతున్నాం సార్, సిస్టమ్ ఇక్కడ రాంగ్ అని అనట్లేదు. స్క్రీన్ షేర్ చేయమంటారు సార్? సార్ అట్లనే కాదు, ఒక టోకెన్ కానీ
మననే సార్ టోకన్ కానీ ఏమంటలేదు కాయన్ అంటే కానీ మనము మంచి సార్ కూడా సార్ ఒక సార్ మనం మంచి దాంట్లో సార్ ఉన్నాము, కూడా కొన్ని మనకు మనం కొన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన అట్లా. ఓకే ఓకే సార్. అంతే తప్ప ఎస్ సార్, చెప్పండి మీరు సార్. తప్పని కాదు సార్. సార్ సాయిరామ్ సార్, మీరు లేదు తప్పని లేదు సార్, లేదు, మీరు మేము తప్పని అంతే నేను చెప్తాం సార్. అనడం మనకు కూడా లేదు. నేను నేను ఇందాక చెప్పాను సార్, ఎందుకంటే ఏదో మనిషి నేను హిందీ అనేవాడు మీడియం లో కొన్ని అవును లేదు సార్ సురేష్ సార్ చెప్పండి మీరు సార్. చేయండి సార్ సురేష్ సార్ మీరు చేయండి, పర్లేదు సార్. ఎందుకంటే ఇక్కడ మనము అందరం కూడా మనందరం ఒకటే. చేయండి సార్, అంతే చేయండి సార్, అంతే నో ప్రాబ్లం. ఎవరిని కూడా మనము తప్పుపట్టడానికి లేదు సార్, 100%. ఏం లేదు సార్. ఇవి హిందీ మీటింగ్ లో మీరు చూపించండి, పర్లేదు సార్. యాక్చువల్లీ సార్ సిస్టమ్ ఎవరు రన్ చేస్తున్నారో చెప్పగలుగుతాను సార్ నేను. మనం స్క్రీన్ షాట్ లో తీసుకున్నాను నేను. ఎవరు రన్ చేస్తున్నారు సార్? మనం చాలా డీప్ గా వెళ్ళాం సార్. సాయిరామ్ సార్. సార్ సార్ చెప్పండి. చెప్పండి సార్, తప్పేముంది, మేము కూడా నేర్చుకుంటాం కదా. చెప్పండి సార్ సార్ మీరు స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే ఓకే అవుతుంది సార్ సార్, స్క్రీన్ అవుతుంది షేర్ సార్, అవుతుంది సార్. అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్. నేను ఇవన్నీ కొన్ని స్క్రీన్ షాట్లు మా టీమ్ లో వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్, వాళ్ళ కోసం. అవును సార్, అవునవును, మనం అన్ని చెప్పాల్సి వస్తాయి సార్, చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు. మనము నేను చెప్పాను కదా సార్, మనకు మనం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం, మనము మనముగా ఉంటే చేసి పంపిస్తుండే కుదరదు. నేను చూసినదే సార్. అంటే వాళ్ళు ఎస్ సార్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ లోకి మనం వెళ్ళాలి. చూడండి సార్, హనీ పాట్ అనేది మనది పాస్ సార్. ఇది ఆల్రెడీ మీరు కూడా ఇంతకుముందు 1-2 సార్లు చూపించింటారు సార్ రాజేష్ సార్. జీటీ స్కోర్ చూడండి సార్, 100కు 52 ఉంది. అది ఇప్పుడు మంగా పెరిగింది సార్. 81% కూడా మనం చూపించాం మనకి. ఓకే, వెరీ గుడ్. 81 ఇది వేరే ఎగ్జాంపుల్ చెప్పిన దానికి. లిక్విడిటీ చూడండి సార్, మనది అన్లాక్ టోకన్స్ మనం ఎప్పుడైనా స్వాప్ చేసుకోవచ్చు అనేది అన్లాక్ ఉంది మన దానికి. అవును, లేకపోతే మనం ఈ విధంగా అన్లాక్ ఇప్పటి వరకు సార్. కాల్స్ కట్ చేయండి సార్. కట్ చేసినాం సార్. సార్ వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, క్లియర్. ఇప్పుడు చూడండి సార్, ఇది మనది సార్ 84. ఫోన్ వచ్చిన తర్వాత మీ వాయిస్ కిందది ఇది. ఇందాక చూపించింది వేరే ఎగ్జాంపుల్ చూపించింది అది మన స్క్రీన్ షేర్ లో. నేను ఇందాక అవునా సార్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఎట్లా ఉందా సార్? క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్ ఉంది ఇప్పుడు. అదే టోటల్ సప్లై మంది 1.5 అంటున్నారు కదా, అవును సార్. కానీ 1.3నే సార్. 0.02 అనేది బర్న్ అయింది మంది. అవును, 2 కోట్లు బర్న్ అయిపోయినాయి సార్. అవన్నీ చూపిస్తాం సార్ కొన్ని. అది మన దానికి స్కోర్ చూడండి సార్, ఇది 15 కోడ్ స్కోర్ వచ్చి 73, మాక్సిమం స్కోర్ వచ్చి 190, 260కి 190. ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. ఇది మనకు ఏమంటే ఆ హిందీ మీటింగ్ లో నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నా. ఇది ఎట్లా పోవాలి అని అంటే కాయిన్ స్నిఫర్స్, టోకెన్ స్నిఫర్స్ లో చెక్ చేసుకోవచ్చు సార్. ఇది మీరు కూడా చేయొచ్చు, అందరు చూడొచ్చు. మన వాళ్ళు టైఅప్ అయింది ఈ వీటితో సార్. ఈ 5 కంపెనీలతో టైఅప్ అయి ఉన్నారు. 1 2 3 4 5 ఈ హిందీలో ఉన్నాయి సార్ రాజేష్ సార్. నాకు అర్థం అవుతుంది సార్. ఇక్కడ ఇస్ ప్రకార్ హై సుజావ్ యాని సజెషన్. సుజావ్ అంటే సజెషన్. సుజావ్ ఇస్ ప్రకార్ హై అంటే మనము ఈ వీటితో టైఅప్ అయ్యామని అర్థం సార్. అక్కడ నేను చదవగలను, నో ప్రాబ్లం, దానికి టెన్షన్ అవసరం లేదు. మీరు హిందీ అయినా మీరు మరాఠీ అయినా నాకు నో ప్రాబ్లం సార్. మీరు చేయొచ్చు. ఇంగ్లీష్ అంటే అందరికి అర్థం అవుతుంది, బట్ ఇంగ్లీష్ నాకు కొంచెం వీక్. హిందీ, మరాఠీ ఈ లాంగ్వేజ్ లో నో ప్రాబ్లం సార్. సో इस दीजिए पीवीसी एंड और साथ एक सेट हो पीवीसी मेटा के. ఓకే, సో నాకు ఈ స్క్రీన్ నా నెంబర్ ఉంటే కనుక మీరు నాకు కొద్దిగా ఇవి అంటే ఈ ఒకటి మాత్రం నాకు చేయండి సార్. నేను లైక్ సుజావ్ అనమాట సార్. ఇది ఎందుకంటే వాళ్ళ యొక్క సుజావ్ అనేది అంచనా. సో ఈ రకంగా ఇస్ ప్రకారం అంటే ఈ రకంగా, ఈ విధంగా అని మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు సార్. ఎస్ సార్, మీరు ఆగిపోయారా? ఓకే, ఇప్పుడు వచ్చింది.
ఒక్క నిమిషం సార్, ఇది ఎక్సలెంట్ రైట్ 499. యా, బాగుంది. ఇంకొకటి చూపిస్తాను సార్. ఈరోజు బర్న్ అనేది అది వేరే వాళ్ళకి ఎవరికైనా పెట్టినానేమో. మనది మామూలుగా టోకన్ ఎన్ని బర్న్ అయినా ఎన్ని అంటుంటారు కదా, సెంట్రలైజ్డ్ లో ఉంది డీసెంట్రలైజ్డ్ లో ఉంది అని అంటున్నాం కదా. అవును యాక్చువల్ గా అయితే మనది ఇంకా సెంట్రలైజ్డ్ టోకనే సార్, డీసెంట్రలైజ్డ్ అయితే కాలేదు. అవును డీసెంట్రలైజ్డ్ అయితే కాలేదు సార్ ఇంకా ఇది. అవును సార్ అవును సార్. చాలా టైం పడుతుంది సార్ ఇంకా కావాలంటే. ర్యాంకింగ్ ఇప్పుడు ర్యాంకింగ్ బయర్స్ సెల్లర్స్ మనది సెల్ చేసే వాళ్ళు ఎక్కువ, బై చేసే వాళ్ళు తక్కువ. అవును సార్. ఎస్ ఎస్. ఏదో చూడండి సార్, 82 నేను ఇందాక మీకు చూపించినప్పుడు తక్కువ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది చూసుకోండి సార్. 82. ఇవన్నీ ముందు సెంట్రలైజ్ లో వరకు డీసెంట్రలైజ్ వర్క్ ఎంత జరిగింది? 63. మార్కెట్ 97% కంప్లీట్ అయింది సార్. ఓకే, ఇప్పుడు ఓకే, రాలేదు. సెక్యూరిటీ 100 అయింది సార్, ఇది 70% ముందుది. ఇది సెంట్రలైజ్డ్ వరకు కూడా కొంచెం పెరిగింది. డీసెంట్ మార్కెట్ వచ్చి 97% కనపడతాను సార్. ఎస్ సార్, కనబడుతుంది సార్. ఓట్ ఫర్ పీవీసీ మెటా కింద మనం ఓటింగ్ కూడా ఇవ్వచ్చు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. మనం ఉండేది సిస్టమ్ ఏజ్ వచ్చేసి 2 years చూపిస్తాను, 3 years ఇది యాక్చువల్ గా. అంటే మనం ముందు మైనింగ్ చేసినాం చూడండి సార్, $1 తో స్టార్ట్ చేసి స్కోర్ వచ్చి 97, మార్కెట్ పర్సెంటేజ్ వచ్చి టాప్ 10%. ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి లిక్విడిటీ. అది మామూలుగా టోకన్స్ మన 2 ఉన్నాయి, 1.3 బిలియన్. ఇక్కడ కొంచెం రౌండ్ సార్ కనపడుతుంది సార్. అవునవును కనబడుతుంది, 90.60. అది 2 crore వచ్చేసి మనకు బర్నింగ్ అవడం జరిగింది. యాక్చువల్ గా మంది 1.5 బిలియన్ కదా సార్ టోకన్స్. అందులో వచ్చేసి బర్న్ ఆల్రెడీ సిస్టమ్ బర్న్ చేసేసింది 0.0025. ఇది రౌండ్ ఆఫ్ ఉండే దానివల్ల కనపడడం లేదు మనకి. కనబడుతుంది సార్ మనకి ఇక్కడ, నో ప్రాబ్లం. అక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బర్న్డ్ అని చెప్పేసి ఇచ్చారు, కనబడుతుంది అక్కడ. అది గీత లైన్ అనేది దానిపైన పర్లేదు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీ వాయిస్ రావట్లేదు. 189 ఆర్ కింద 1205 ఏంటి అనేది వాయిస్ రాలేదు, చెప్పండి. మనది లిస్ట్ అయితే హాట్ లోనే లిస్ట్ అవుతుంది సార్. ఇవన్నీ ముందు చూసినట్టే మనం. ఇవన్నీ ఆల్రెడీ మీరు మీటింగ్ లో ఏంటారు సార్, కానీ మాకు ఇక్కడ చెప్పడం లేదు సార్. రాజేష్ సార్, మీరు సార్ రాజేష్ సార్ అంటే ఆల్రెడీ హిందీ మీటింగ్ లో మీరు ఏంటారు సార్ రాజేష్ సార్, కానీ మాకు మీటింగ్ తెలుగులో సార్ చెప్పడానికి ఓకే, నేను చెప్తాను. దాని గురించి నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ సెషన్ తీసుకుంటాను. నో ప్రాబ్లం, దాని గురించి మీరు టెన్షన్ పడద్దు. దాని గురించి నేను సెషన్ తీసుకుంటాను, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే నేను ఈ మధ్య కొద్దిగా బిజీ అవుట్ లో కానీ
సార్ సో ఇది అదంతా సార్ ఇప్పుడు సార్ డీసెంట్రలైజేషన్ 2 మన months టీమ్ లో అవుతుంది. సాయిరామ్ సార్ వాళ్ళు ఉన్నారు, ఇంకో రెడ్డి రామాంజనేయ రెడ్డి ఎవరో రెడ్డి ఉన్నారు సార్. అవునవును Yes. వాళ్ళు రామాంజనేయ రెడ్డి. పాపము డబ్బులు పెట్టేసినాము మేము, ఏమైతుంది జీరో చేసేస్తాం. రాజేష్ సార్ ఒక మాట చెప్పండి, జీరో చేసేస్తాం అంటారు. ఆయన ఎవరు అవును ఆ సార్ కానీ ఆ సార్ మంచి సార్ ఆ సార్, ఎందుకంటే అలా అప్పుడప్పుడు కొద్దిగా అంటే ఆయన టైమింగ్ పేరు అంటే తెలియదు, కానీ ఆ సార్ సార్ ఇక్కడ ఉన్నారు ఆ సార్ ఉన్నారు జీరో సార్. చేసేదానికి ఛాన్స్ అయితే ఉండదు సార్. ఎక్కడ సార్ జీరో స్టేజ్ అంటే చాలా ఉన్నాయి సార్, జీరో అదే నేను రావు. ఒక రోజు ఆలోచించాను సార్, అది ఎట్లా రాజేస్తారు అంటే జీరో చేసేస్తానంటే ఎట్లా లేదు. నేను సార్ ఇట్లాంటి ప్రాబ్లం సార్ తప్పుగా సార్, జీరో నా రావడం టీమ్ లేదు లో కూడా సార్, నేను కూడా అక్కడ ఫేస్ చేసినాను. అక్కడ ఒక అతను స్టేజింగ్ ప్రోగ్రామ్ ఉంది చెప్పకుండానే కాబట్టి జీరో 60 అవ్వదు. పోయిండు, అవ్వదన్నమాట. $14 ఉన్నప్పుడు అదన్నమాట. ఇన్వెస్ట్ చేసేసినాడు. ఎస్ సార్. అవును. అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇట్లా భయం మీకు అవుతుంది ఏం సార్, సజెస్ట్ ఎందుకంటే ఆ చేసినానంటే సార్ సార్, నేను 15 days ఫార్మింగ్, 15 days విత్డ్రాల్ పెట్టుకోండి. మంచి పని సార్. యా అక్కడ విత్డ్రాల్ అవ్వడానికి కూడా వేరే రీజన్ ఉంది అక్కడ. సార్ ఇవన్నీ చూస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది సార్, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో, సిస్టమ్ ఏం చేస్తుంది, గమరపోతుందా, ఏం చేస్తుందని ఇది తెలుస్తుంది కదా సార్. ఈ స్క్రీన్ షాట్ లన్నీ సిస్టమ్ నాకు ఏమన్నా పంపించండి నిద్రపోతుందా, సార్. పడుకుందా, ఏం చేస్తుంది, మంచిది సార్. మనల్ని ఇట్లా వదిలిపెట్టేసిందా అని తెలుస్తుంది సార్. సార్ శెట్టి రమేష్ సార్, సార్ నాకు అది మీరు నాకు నా నెంబర్ ఉంటే గనక నాకు స్క్రీన్ షాట్ ఇవన్నీ స్క్రీన్ షాట్ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఉన్నాయి సార్, 2 months బ్యాక్ ఉంది, అంతా 2 months బ్యాక్ ప్రోగ్రామ్ సార్ ఇది. అవును సార్, 1 week 2 weeks సార్ ఇవన్నీ. ఇప్పుడు ఈ రోజు సెషన్ నేను మిస్ అయినా, ల్యాండ్ ఈ అది రోజు తీసుకునింది. ఇది 4వసారి సార్ మీరు చూపించే ఏదైతే ఉందో, మొన్న 1 week బిఫోర్ అనేది ఏదైతే ఉందో, ఇది 4వసారి వాళ్ళు చూపించడం. అది అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఈ టైంలో నేను చెప్పడం సులభం కాదు, కానీ కాకపోతే ఏంటంటే సార్ ఒకటి చెప్తాను, అంటే ఇప్పుడు చాలా మంది మనమే కాదు సార్, నార్త్ సైడ్ కూడా ఇప్పుడు ఏదైతే కొద్దిగా డల్నెస్ వాళ్ళు ఎవరైతే అయ్యారో, సో వాళ్ళకి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇదే విషయం సార్ ఇదంతా. ఎందుకంటే మనమేమో మన వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి విషయాలన్నీ మనము చెప్పుకోవడం జరిగింది, పూర్తిగా ఇచ్చాం. అంటే మీరు అసలు ఈ స్క్రీన్ షాట్ నాకు పంపించండి ఒకటే విషయం అయితే గుర్తుంచుకోండి ముందుగా. సో థ్యాంక్ యూ సార్. మంచి మన మేడిశెట్టి రమేష్ సార్, మేడిశెట్టి సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా విషయాలు మరి ఇక్కడ చూపించారు. సో సార్ 100 వ్యాలెట్స్ ఉంటాయి సార్. చాలా మంది 1000 ఉన్నాయంటే సార్, ఇప్పుడు నాకు పరిశ్రమ చెప్తారు సార్. ఇంకా ట్రస్ట్ వ్యాలెట్లు 500 పైన ఏ విధంగా, ఇక్కడ 300 ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే దాన్ని మెంటల్ దాన్ని ఏదేమంటారు, కిందికి మీదకి అనుకుంటా చేయడమే కష్టం అవుతుంది. సో మెంటల్ అంతే. I don't know actually that how they will doing, I don't know. So anyway, మంచిదే సార్, చేసుకుంటే మంచిదే. థ్యాంక్ యూ సార్. ముందుగా మన మేడిశెట్టి సురేష్ సార్ కు. సో దిస్ ద థింగ్ సార్. ఎందుకంటే డోంట్ వరీ, ఎప్పుడు కానీ బీ హ్యాపీగా ఉండండి సార్. ఎందుకంటే మనము ఏం కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దాని గురించి మీరు ఏం వర్రీ అవుతుంది ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు. బట్ పేషెన్స్ ఇంపార్టెంట్. ఎనీవే 10 పైసా అయినా పర్లేదు, 1 పైసా అయినా పర్లేదు, కానీ అక్కడ స్వాపింగ్ ప్రోగ్రామ్ ఉంది సార్, అది మెయిన్ ఇంపార్టెంట్. ఏ సిస్టమ్ కూడా ఇవ్వలేదు సార్. యాక్చువల్లీ డీసెంట్రలైజేషన్ కాయిన్స్ కూడా ఇంతవరకు స్వాప్ లేవు సార్. అదొకటి గ్రేట్. అదంతా వాళ్ళు ఎందుకంటే వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళ ఐడియాలజీ చెప్పట్లేదు సార్, వాళ్ళ ఐడియాలజీ చెప్పట్లేదు అంతే. అది సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఎగ్జాంపుల్ కి కొన్ని టోకన్స్ BTR అట్లా టోకన్స్ చెప్పినారు మాకి సార్. మీటింగ్ లో మామూలుగా నేను మధ్యలో వెళ్ళినాను సార్, ల్యాండ్ స్క్రీన్ షాట్ తీసిరింది ఈ రోజు కూడా. అదేమైందంటే ఒక BTR టోకన్, దాని కమ్యూనిటీ వచ్చేసి 452 మంది ఉన్నారు. లిక్విడిటీ వచ్చి 1.25 వేసినారు, కానీ అది స్వాప్ కావడం లేదు సార్. ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అటువంటి వాటిల్లో లాస్ అయిపోతాం. ఎందుకంటే వీటిలో అన్నిట్లో ఫెయిల్ ఉంది. అది ఎంత సెక్యూరిటీ పర్పస్ మనం చెక్ చేసుకోవాలి సార్. మనం ఇన్వెస్ట్మెంట్ ఒక దాంట్లో పెట్టినాము అని అంటే దానికోసం దాని ఏమేమి బ్యాక్గ్రౌండ్, ఎట్లా పోవాలా, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా అనేది మనం తెలుసుకోవాలి. బ్లైండ్ గా మనం పెట్టేసి ఈ రోజు మనం ఏమంటే వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు సార్. ఇవన్నీ క్రిప్టోలో ఎట్లెట్లా ఇన్వెస్ట్ చేయాలా, ఏమేమి ఈ టోకెన్ లో పెడితే మంచిదా చెడ్డదా అనేది కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వాటి ప్రకారం చూసుకుంటే మనకు కొంచెం ఐడియా వస్తుంది. అయ్యే టోకెన్ స్నిప్పర్స్ ఇట్లాంటివన్నీ సార్ మామూలు యాక్చువల్గా ఏ టోకెన్ గురించి అయినా అది చెడ్డదా మంచిదా అనేది కొంచెం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం ఊరికి బ్లైండ్ గా పెట్టేసుకుంటే అది జీరోలో ఉంది, ఇది తక్కువలో ఉంది కొనుక్కుంటే మనం
లాభం వస్తుంది అనుకుంటే అవి కొన్ని మనం కొన్న తర్వాత మళ్ళీ స్వాప్ కావు సార్. అవి మెయిన్ అది. ఈరోజు కొన్ని కావు ఎగ్జాంపుల్ చూపించినారు సార్. దీంతో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలా, మనం ఎందుకు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి, పీవీసీ మెటాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, పీవీసీ మెటా బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇదంతా కొంచెం డీప్గా కొంచెం చెప్పినాడు. నేను మధ్యలో పోయినా సార్, అందువల్ల తీయలేకపోయినా ఈరోజు స్క్రీన్ షాట్లు కొన్ని. లేకుంటే తీసి నా టీంలో వాళ్ళకి నేను మాక్సిమం పంపించుకుంటూ ఉంటాను సార్. ఎందుకంటే వాళ్ళు తెలుగు మీటింగ్లోకి వస్తూ ఉంటారు, కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఇట్లా మాట్లాడినప్పుడు. మేము ఇన్వెస్ట్మెంట్ చేసినామే అది ఎట్లా అది ఏంటంటే ఈ కొన్ని టెక్నికల్ గా ఆడినట్టు నేను స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళకు వివరిస్తూ ఉంటాను అంతే, అంతకు మించి ఇక్కడ డీసెంట్రలైజేషన్ వచ్చేసి 63% ఉంది సార్. 95 to 96 అవుతున్నాయి కానీ డీసెంట్రలైజేషన్ అవుతుంది అక్కడ. అవును అంతే సార్. ఎస్ సార్, అందుకోసం వెయిట్ చేయాలి మనం. అంతే సార్, అంతే టైం పీరియడ్ గుడ్ ఉంది ఈవినింగ్ సార్. 1 సెకండ్ సార్, 1 సెకండ్, ఒక 1 minute మాట్లాడతాను సార్. సాయిరామ్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఓకే, మీరు 1 సెకండ్ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే సార్. సాయిరామ్ సార్, మీరు ఏ ఇంటెన్షన్ తో మీరు క్వశ్చన్ చేశారో మాకు తెలుసు. సిస్టమ్ కి క్వశ్చన్ చేశారా, లేకపోతే ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారా? అన్ని విధాలు అనుకోండి సార్, నో ప్రాబ్లం. ఓకే, ఒకసారి నేను మాట్లాడిన తర్వాత మీరు ఏం చెప్పాలంటే చెప్పండి. ఓకే సార్. ఒక విషయం సార్, ఇక్కడ నేను ముందు కూడా చెప్పాను, నేను డీప్ పెరాలిసిస్ అని చెప్పాను. మీరు ఇక్కడ ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ వచ్చిందో అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక సెకండ్ థాట్ రావాలి. మీరు ఒక్కటే కోణంలో ఒకటే దృష్టిలో మీకు ఏదైతే రైట్ అనిపించిందో, ఓకే, మీరు ఏదైతే అనాలిసిస్ చేసుకున్నారో ఆ అనాలిసిస్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఆ అనాలిసిస్ ఈ ఒక సెకండ్ థాట్ ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ థాట్ మీరు ఆలోచించి పెట్టుకోవాలి, ఏంటి నెక్స్ట్, ఇది మనం అనుకున్న దారిలోనే ఇదే, మనం అనుకున్నదే కరెక్ట్, ఇదే జరుగుతుంది, ఇది కొలాప్స్ అవుతుంది, లేకపోతే ఇది సక్సెస్ అవుతుందని మీరు జడ్జిమెంట్ అస్సలు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫెయిత్, ఒకసారి 1 నిమిషం ఆగండి. ఇక్కడ ఏదైతే ఫెయిత్ తో మనం చాలా కమ్యూనిటీ ఏదైతే ముందుకు వచ్చామో, పీవీసీ మెటా కమ్యూనిటీ ఏదైతే ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు నాటాము, ఇది 2-3 సంవత్సరాలు నీళ్ళు పోసావు, ఎరువు వేసావు, దాన్ని సాకావు, ఇది ఇంకా ఫలాలు ఇవ్వలేదని నరికి పారేస్తావా? దానికి టైం ఉంది కదా సార్, దానికి టైం ఉంది. ఆ టైం వచ్చేటప్పుడు నువ్వు ఏదైతే నీళ్లు పోసావో, ఏదైతే ఎరువు వేసావో దానికి ఖచ్చితంగా నీకు ఫలితం అనేది దొరుకుతుంది. ఇప్పుడు సిస్టంలో ఇప్పుడు మీరు మనం అనుకుంటున్నాం, సిస్టంలో చాలా స్తబ్దత కనిపిస్తా ఉంది, నత్తను అడుగు కనిపిస్తా ఉంది. నేను చెప్పాను అది, ఆ విషయం కూడా చాలా స్లోగా ఉంది. ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ 10 days లో ఏదైనా అప్డేట్ వస్తే మీరు ఇదే విధంగా మాట్లాడడానికి అవకాశం ఉందా? సార్ నేను ఏమంటున్నానంటే, ప్రజెంట్ నీరు పోయారు సార్, నీరు పోతే ఎండిపోతుంది కదా సార్, అది కూడా ఆలోచించాలి కదా. నేను అదే సార్ చెప్తున్నది, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ కోణంలోనే ఒకే ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఇంకో డైరెక్షన్ చూడండి, ఇంకో డైరెక్షన్ చూడాలి. చూడకపోతే సార్ చెట్టు పెరగడానికి ఫైట్ చేస్తున్నాం సార్, చెట్టు కరెక్ట్ అనట్లేదు. కరెక్టే చెట్టు పెరగడానికి ప్రయత్నం చేస్తాం, చెట్టు కరెక్ట్ కదా. వాటిలో చెట్టు పెరిగి పాడడం బెస్ట్ కదా, వేళ్ళతో కూడా పెకిలించేస్తే బెస్ట్ కదా. ఎందుకు దాని గురించి ఆలోచించుకొని నీళ్లు పోసుకుంటూ ఎందుకు ఉండడం? ఇప్పుడు అదే కదా ఆ సార్, చెట్టు మనం పీకి పారేస్తే పడిపోతుంది కదా సార్. ఎందుకు దాన్ని ఇప్పుడు చెట్టు పెట్టడం ఎందుకు, దాన్ని పెంచుకోవడం ఎందుకు? ఆ చెట్టు పనికిరాదు, ఇది వేస్ట్ అనుకున్నప్పుడు చెట్టు వేలుతో పక్కన పెరిగి పారేయండి. మీకు ఆ ఆలోచన రాదు కదా దాని తర్వాత. ఆ చెట్టు గురించి ఆలోచించిన అవసరం రాదు, దానికి నీళ్లు పోయాల్సిన అవసరం రాదు. పొద్దున్న లేస్తే సాయంత్రం 2 సార్లు నీళ్లు పోయాలన్న అవసరమే లేదు కదా చెట్టు లేకపోతే. చెట్టు ఉన్నంత వరకు మీకు ఆలోచన వస్తాయి, ఆ చెట్టుని తీసి పారేయండి, ఈ ఆలోచన మీకు రావు. అదే సార్ అదే అంటున్నాను నేను, అది కరెక్టే అంటున్నాను. ఆ చెట్టుని ఎవరికైతే ఇబ్బందికరంగా ఉందో ఆ చెట్టుని తీసి పారేయండి. తీసి పారేస్తే మీకు ఆ చెట్టు గురించి ఆలోచించిన అవసరం రాదు. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే చెట్టు నాటిన వాళ్ళు ఉన్నాము, ఆ చెట్టు నాటిన తర్వాత మేము నీళ్లు పోసుకుంటూ దాన్ని సంరక్షించుకుంటున్నాం, కాపాడుకుంటున్నాం, ఖచ్చితంగా ఇది ఫలాలు ఇస్తుందని. ఫలాలు ఈదని మీరు ముందే మీకు తెలిసినప్పుడు చెట్టును చంపేయండి. ఆ చెట్టు గురించి మీరు ఆలోచించకండి, బయట వచ్చేసింది. నేను మీ గురించి చెప్పట్లా, మీలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఎక్కువ అనాలిసిస్ చేస్తే, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి, మీరు ఎంత దుర్మార్గతనం బయటపడుతుందో తెలుసా? మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి ఒకసారి. డీప్ గా ఏ విషయం తీసుకున్నా గానీ, డీప్ గా ఏ విషయంలో తీసుకున్నా గానీ, ఎంత డీప్ గా నువ్వు ఆలోచిస్తావో అన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. కానీ నెగిటివ్ పాయింట్స్ లో పాజిటివ్ పాయింట్స్ లోనూ మీరు ఏది ఫాలో అవుతున్నాం అనేది క్వశ్చన్.
నువ్వు సిస్టమ్ నెగిటివ్ ఫాలో అవుతున్నావు అంటే అదే సార్ 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 సిస్టమ్ పాజిటివ్ వేలో పోవాలని ఆలోచిస్తున్నాను సార్. నేను నెగిటివ్ రైట్ ఆలోచించట్లేదు. సార్ రైట్ సార్. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నాం. ప్లాట్ఫామ్ మంచిదని మనం వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ లో ఏదైతే జరుగుతుందో ఆ ప్లాట్ఫామ్ లో చిన్న వర్క్ జరుగుతుంది, అప్డేట్ జరుగుతుంది. ఈ ఇయర్ లో ఈ మంత్ లో మంచి చేంజెస్ వస్తాయని మనం ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా అది చూద్దాం. రాజేష్ సార్ ఓకే చెప్పినట్టుగా 3-4 months వెయిట్ చేద్దాం, తర్వాత మాట్లాడదాం సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం పార్ట్నర్స్. థ్యాంక్ యూ మల్లేశ్వర సార్. జేఎన్ మల్లేశ్వర సార్ ఒకసారి మాట్లాడండి సార్. మీరు ఇందాక ఫైనలైజ్ చేశారు కదా. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ థ్యాంక్ యూ. మెడిసిటీ సురేష్ సార్ వెల్కమ్ సార్. మన జేఎన్ మల్లేశ్వర సార్ మాట్లాడండి. అదే సరళమైంది. నిన్న ఇది వస్తే అది మనం దీని గురించి రాత్రి మనం డిస్కషన్ చేసుకున్నాం కదండి, అది కరెక్ట్ కాదని. అవును. ఇక్కడ మరి టాప్ మోస్ట్ లీడర్స్ వాళ్ళని ఇది లింక్ పంపించి అది కరెక్టే చేసుకోమని చెప్పి చేపిస్తున్నారు అంట. ఏంటి దాని గురించి అన్న డిస్కషన్? ఇప్పటిదాకా మాట్లాడాం కదా సార్. మేము స్టార్టింగ్ లో ఒక 20-30 minutes కూడా అదే విషయం మాట్లాడాము. అది సార్ మేము చెప్పేది ఏంటంటే, అది మన పర్లవెన్ ఒరిజినల్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. సో ఇక లీడర్ గురించి మాట్లాడితే మరి సార్ మీ ఇష్టం, అది మీ ఇష్టం. బట్ ఒరిజినల్ పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు సార్. మీకు వచ్చిన ఆన్సర్ దొరికిందా? ఒరిజినల్ పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు సపోజ్ ఒకటి ఇచ్చే సార్, ఒకటి మీకు పర్లవెన్ ఇంటర్నేషనల్ అని ఇందాక మరి మీరు గూగుల్లోకి వెళ్తే ఒక 4-5 వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. దేన్ని మీరు నమ్ముతారు? పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు సార్ ఒకటి, వీళ్ళు ఓపెన్ చేస్తారో చేయరో నాకు తెలియదు, ఇది నా ఓన్ మాట్లాడుతున్నాను. ఓపెన్ చేస్తే గనక నాకు తెలిసినంత మటుకు సేమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు సార్ వాళ్ళు. సేమ్ అంటే మనం ఓపెన్ చేయగానే మన ఐడి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకొస్తారు. లేదు ఏమైనా చేంజెస్ తీసుకొస్తే, ఇదిగో నేను మన పర్లవెన్ సైట్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వెబ్సైట్ కూడా మనకు చెబుతారు సార్, మనకు నోటీస్ బోర్డులో కంపల్సరీ సార్ ఇది. సో అంతవరకు ఏ లీడర్ చెప్పినా చేయడం చేయకపోవడం మీ ఇష్టం. బట్ ఫైనల్లీ నేను ఒకటి చెప్తున్నాను, ఇంకా మనం పర్లవెన్ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ దొరికిందా సార్? మామూలుగా ఆర్డినరీ పర్సన్స్ మామూలుగా అయితే ఇది దాన్ని పర్లేదు సార్. ఇప్పుడు రేపు నేనే కాల్ చేస్తా మీకు. సార్ నా మాట రేపు నేనే కాల్ చేస్తా. ఈ మీటింగ్ లో చెప్పకుండా, ఎగ్జాంపుల్ నేను రోజు మీటింగ్ చేస్తా మీకు తెలుసు. నేను ఈ మీటింగ్ లో ఇక్కడ చెప్పకుండా నేను ఏం చేస్తానంటే, ఎగ్జాంపుల్ పర్లవెన్ సైట్ ఓపెన్ అయిందని చెప్పేసి రేపు నీకు లింక్ పంపిస్తా. సో మీరు ఒరిజినల్ పర్లవేనా అని నన్ను అడగాలి. ఆయన ఓకే అన్నాను అనుకోండి, ఇక్కడ వచ్చి నా పేరు చెప్పకుండా ఒకసారి కాల్ చేశారని ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారో అలాగే ఇక్కడ అడగాలి. సో మేము చెప్తాం రియల్ ఆర్ ఫేక్ అనేది. సో ఫేక్ వెబ్సైట్ సార్ అది. ఓకేనా? ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? ఆర్డినరీ పర్సన్ ఇంక మళ్ళీ ఒరిజినల్ పర్సన్ మాకు సార్ ఇక్కడ ఎవరో ఇక్కడ ఒకటి చెప్తాను సార్. ఇక ఎందుకులే ఆ పర్సన్ గురించి ఇప్పుడు ఇంకొకసారి పేరు కూడా చెప్పారు, అవన్నీ మనకు అవసరం లేదు సార్. సో దునియా మీద అలాంటి సేమ్ పేర్లతో లక్షలు వస్తున్నాయి. ఓకేనా? సో అట్లనే మీకు ఎన్నోసార్లు చెప్పాను సార్, నేను కూడా మల్టిపుల్ సిస్టాలు చేస్తాను. లాస్ అయినా చెప్పాను, బట్ లాభపడ్డా కూడా నేను ఉన్నాయి, కానీ అక్కడ నేను పేర్లు చెప్పలేను. ఓకేనా? అందుకని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఈ 2-3 రోజులలో తిరుగుతుందో రూపాయలలో, ఇప్పుడు ఇందాక స్క్రీన్ షేర్ చేసి చూపించాను, మీరు లేరు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 1 minute. ఫైనల్లీ టైం అయిపోయింది ఆల్రెడీ. 2 నిమిషాల్లో సెషన్ ఎండ్ అవుద్ది. బీ పేషెన్స్. అంటే మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఓకే. సో ఇందాక చూపించాను. మీరు స్టార్టింగ్ లేట్ వచ్చారా మీటింగ్కి? అంటే అక్కడ మీటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేప్పుడు లేట్ అయింది సార్. అక్కడ మీటింగ్ ఏ మీటింగ్ సార్? అక్కడ 9:40 ఏ మీటింగ్ వస్తుంది ఇంకోటి? హిందీ మీటింగా? లేదంటే మన ట్రైనింగ్ దాంట్లో లేట్ అయ్యి ఇక్కడికి వచ్చేప్పుడు. ఓకే అది యాక్చువల్లీ అది ఓకే. దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంటికి వచ్చి షార్ట్ కట్ సార్, షార్ట్ కట్. నాకు అర్థమైంది. వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ కట్ లేదు. సార్ మీరు స్క్రీన్ షేర్ చేస్తుంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. అయితే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇగో
ఒకవేళ మీకు ఇదే అయితే సార్ మీకు ఇలాంటిది వస్తే మాత్రం ఇది డూప్లికేట్ సార్. ఇంకేమైనా కావాలి మీకు? అయితే తను మీకు ఇలా చెప్తే పర్వాలేదు సార్, ఇది మన పర్లవెల్ లెక్కనే మంచి సిస్టమ్ నా దగ్గరికి ఒకటి వచ్చింది సార్, బాగుంది చేసుకోండి అంటే అది తను జెన్యున్ పర్సన్. అతను జెన్యున్ పర్సన్ మీకు చెప్పిన మనిషి. ఎగ్జాంపుల్ చెప్పాను సార్ ఏంటంటే, అంటే నేను పేరు అడగట్లేదు కదా, అతను జెన్యున్ పర్సన్. లేదు మనకు పర్లవెల్ వెబ్సైట్ ఓపెన్ అయింది సార్, ఇది ఖచ్చితంగా చేసుకోండి అంటే మాత్రం అతని పేరు మీరు నాకు చెప్పొద్దు, ఇక్కడ తను రాంగ్ పర్సన్. ఇదైతే రాంగ్ సార్. ఇదైతే ఏంటంటే తను చెప్పే విధానం చెప్తాను, ఇదే కావచ్చు, తను చెప్పే విధానం ఇలా ఉండాలి. ఎలా ఉండాలి సార్? ఒక సిస్టమ్ వచ్చింది చాలా బాగుంది, చేసుకుంటారా చేసుకోరా అని అడిగితే మాత్రం కనుక జెన్యున్ పర్సన్. బట్ ఇక్కడ పర్లవెల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది చేసుకోండి అంటే తప్పుడు పర్సన్. ఫైనల్ ఆన్సర్ వచ్చిందా సార్? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది కరెక్టేనా సార్? మై డియర్ పార్ట్నర్స్, యూర్ అగ్రీ? సిస్టమ్ చాలా వస్తున్నది, కామన్ విషయం. ఇప్పుడు నేను కూడా డిస్కస్ సార్ ఇప్పుడు అది దానిలో లోగో తీసుకుని వచ్చింది, పీవీసీ మెటా లోగో తీసుకుని వచ్చింది. డెఫినెట్ గా మన అడ్మిన్ దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అదే ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడాను కదా సార్, ఇది నేను లేట్ వచ్చాను సార్. వెళ్ళి కాదు సార్, అతని దగ్గరికి వెళ్ళి దీని మీద కేర్ చేసో లేకపోతే మూసివేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది మూతపడిపోతే వెళ్ళిన వాళ్ళకు తగిలిపోతుంది. వాళ్ళకి ఏం కాదు, ఈ అడ్మిన్కి ఏం కాదు, ఆ అడ్మిన్కి ఏం కాదు. ఏమంటారు సార్? ఎట్లా సార్? నాకు అర్థం కాలే. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఏంటంటే సార్ ఇది మనది పెట్టుకున్నాడు కదా. ఇందాక నేను ఒక విషయం మాట్లాడాను, మీరు ఒక బ్రాండ్ సార్, మీరు ఒకటి ఏదైనా సూపర్ మార్కెట్ లేకపోతే ఒక వస్తువును క్రియేటివిటీ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ లో ఒక లోగోని కొనుక్కుంటారు, మీరు బై చేయాల్సి వస్తుంది, దానికి పే చేయాల్సి వస్తుంది. ఓకే, సేమ్ లోగో వెబ్సైట్ వేరే వాళ్ళకి ఇవ్వదు. ఒకవేళ పేటెంట్ ఉంటుంది సార్, పేటెంట్ తీసుకుంటారు. అది సార్, నేను ఈ విధంగా చెప్తున్నా, మీరు ఆ విధంగా. నేనేమో అందరికి ఏమంటాం కదా సార్, మనము ఈ భాష వేరే రిజిస్ట్రేషన్ లో లోగో ఎవరు రైట్ అలా ఇవ్వరు, అదొకటి. సో వీడు ఏం చేశాడంటే డూప్లికేట్, ఇది ఖచ్చితంగా స్కామర్ అనమాట. స్కామర్ అంటే ఏంటి సార్? వీడు ఖచ్చితంగా డూప్లికేట్ పర్సన్. ఇప్పుడు మనం ఏంటంటే సేమ్ కనబడుతుంది, అంతా సేమ్ ఉంటాయి. ఇప్పుడు డూప్లికేట్ నోట్లే వచ్చాయి కదా సార్ అప్పట్లో, మనకి నోట్స్ ఏది మన కరెన్సీ నోట్లు. అవునా సార్, దాన్ని మనం గుర్తుపట్టలేము. తెలిసినాడు ఆ వెబ్సైట్ ను వాళ్ళని పట్టుకుంటారు, ఇది చేస్తారు. కానీ అన్ని ఇన్ బిట్వీన్ నీ దగ్గరికి నా దగ్గరికి సేల్ అయిపోయినాయి. దాన్ని ఏం చేస్తాం సార్? అయిపోయింది. అంటే ఇక్కడ చేసుకునే వాళ్ళు అనమాట ఇన్ బిట్వీన్. ఈ మధ్యలో మునిగే వాళ్ళు ఎవరంటే ఇది అదే కావచ్చు అని చెప్పేసి నమ్మకంతో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుంది, అక్కడ అది మరి పట్టుబడ్డ తర్వాత అది క్లోజ్ అవుతుంది. కానీ ఈ మధ్యలో డబ్బులు చేసుకునే వాళ్ళ పని వేస్ట్ అయిపోతుంది. అంతే సార్. ఇప్పుడు అర్థమైంది సార్ మీకు ప్రసాద్ సార్ నేను చెప్పింది? అర్థమైంది సార్. కనీసం నోటిఫికేషన్ లైన్ ఇవ్వచ్చు కదా, మన అడ్మిన్ నోటిఫికేషన్ లైన్ నాది కాదు అని ఇవ్వచ్చు కదా. లేదు, దునియాలో ఎన్నో వస్తున్నాయి. అట్లా ఇస్తుందా? ఇవ్వదు సార్. ప్రతిదానికి సార్ ఇక్కడ ఇది పబ్లిక్ ను పూర్తిగా పట్టించుకోదు అసలు. మన వాళ్ళు అంటే సిమిలర్ లోగో ఉందని నేను చెప్తున్నాను. సిమిలర్ లోగో ఉందని నేను చెప్తున్నాను. సార్ ఇది వచ్చి నిన్ననే వచ్చింది సార్, మనకు ఒక 3 రోజులు సార్, బిఫోర్ ఎస్టర్డే. 3 రోజులు అవును, వారం రోజులు అవును సార్, రానివ్వండి. సిమిలర్ లోగో మీద ఒక బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ లోగో నాది, ఇది నాది కాదని మనకు నోటిఫికేషన్ అని ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఆపాలి. మీరు అన్నట్టు ఎలా వెళ్తే సార్ అతని దగ్గరికి అంటే, ఇప్పుడు యాక్చువల్ అడ్మిన్ వచ్చేసి మనము అంతటా ఉన్నారని చెప్పేసి మనము అనుకోవాల్సిన అంటే అడ్మిన్ కూడా వెతకడానికి సార్ మీకు ఒకటి చెప్తాను సార్. మన అడ్మిన్ ఏంటంటే చెప్పాను సార్, మన అడ్మిన్ వచ్చేసి నేను చెప్పాను, ఎందుకంటే మన అడ్మిన్ వచ్చేసి సార్ ఒక సెకండ్ కూడా మనకు టైం ఇవ్వాలంటే కొంచెం ఇదవుతుంది సార్. ఆ విధంగా మరి మనమే ఇప్పుడు ఒక ఇవ్వచ్చు కదా సార్, మెయిల్ ఇవ్వచ్చు కదా ఈ లోగో పెట్టి. మనం ఇవ్వచ్చు, బట్ వాళ్ళు పర్టిక్యులర్ గా వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి మనం మెయిల్ చేస్తేనే వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన విధానం చెప్తున్నాను, విధి విధానాలు చెప్తున్నాను నేను మీకు. మన మెయిల్ మనం ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళు దాన్ని అట్లీస్ట్ ఒక మెయిల్ వచ్చిందని కూడా కేర్ చేయట్లేదు. అంటే ఏంటంటే సార్ ఇక్కడ మీకు మనం అనుకుంటున్నాం మెయిల్ వెళ్ళట్లేదు అని చెప్పేసి, కానీ సార్ రోజు వాళ్ళకి లక్షల మెయిల్ వెళ్ళడం జరుగుతుంది సార్. ఎందుకు అంటే ఆ లక్షల మెయిల్ వాళ్ళు చూస్తున్నారంటే నో సార్, నో. సో మనకి
1 2 3 ఒక మనం వేల మీద లెక్క పెట్టచ్చు ఎన్నిసార్లు మెయిల్ చూసారనేది. అంటే మీరు ఆలోచించండి, రోజు 1000 మెయిల్ వెళ్తే వాళ్ళు చూసిన మాత్రం ఒక 4 times 5 times. అంటే మీరు అంటే ఇది ఎప్పుడు చూసారు అని మీరు అడగచ్చు. అడిగితే సో పర్టికులర్గా మనం కొన్నిసార్లు ఇక్కడ చెప్పుకున్నాం, ఈ రోజు మీరు మెయిల్ చేయండి అని. సార్ అందరూ మెయిల్ చేసినప్పుడు చూసారు వీళ్ళు. సో అప్పుడు మనం మోకముడిగా నెంబర్ ఆఫ్ మెయిల్స్ మనం చేసాం. బట్ ఇప్పుడు ప్రజలు అప్పుడు చూసారు వాళ్ళు రేటు పెరగడంలో కానీ అదే మెయిల్ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం గ్రూపుల్లో షేర్ చేసాం, అన్ని గ్రూపుల్లో షేర్ చేసాం. బట్ ఏం చేశారంటే ప్రజలు పబ్లిక్ ప్రతిరోజు మెయిల్ చేస్తున్నారు సార్. ప్రతిరోజు ఎవ్రీడే మెయిల్ వెళ్తున్నాయి. నేను ఇవన్నీ మాట్లాడాను సార్. ఇప్పుడు సార్లు ఎంత మంచిగా మాట్లాడారు. సారం సార్ కానీ, మన చంద్రశేఖర్ సార్ కానీ, లేకపోతే మనిషి సురేష్ సార్ కానీ, మనం ఇవన్నీ మాట్లాడాం. మీకు తెలుసు ఆల్రెడీ ఎంతవరకు మాట్లాడినో అంతవరకే మాట్లాడతాం. సో ఇలా వెళ్తున్నాయి కనుక సార్ ఇది అడ్మిన్ దగ్గరికి వెళ్తుంది. బట్ ఎందుకంటే చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పటివరకు వెళ్తావు తెలియదు. అట్లా ఓకే సార్. ఇంత మీటింగ్ లో కూడా నార్త్ సైడ్ లో కూడా పూర్తిగా స్క్రీన్ షేర్ చేసి చెప్పడం జరిగింది. బట్ ఇది నేను నిన్న చెప్పే వాళ్ళం మాలోస్వామి సార్ ఆల్రెడీ చెప్పినానంట. ఎందుకంటే నేను ఫుల్ బిజీ, మీ అందరికి తెలిసిన విషయం నేను చెప్పాను ఆల్రెడీ మీ అందరికి. ఓకే, సో శ్రీను సార్ ఏదో మాట్లాడుతున్నారు. శ్రీను సార్ ఎక్కువసేపు వద్దు, టైం అయింది ఆల్రెడీ 11 minutes ఎక్స్ట్రా అయింది. సో 1 hour 2 minutes తీసుకుని క్లోజ్ చేద్దాం సార్. వెల్కమ్ శ్రీనంది సార్. ఓకే, మామూలుగా మైక్ ఓపెన్ చేసుకుంటున్నారు. సో డియర్ పార్ట్నర్స్, ఓకే, ఎందుకంటే ఎన్నో వస్తూ ఉంటాయి పోతుంటాయి సార్. వెంటనే మనం యాక్షన్ తీసుకోవడానికి కుదరదు దునియాలో. దాన్ని వీళ్ళు వెబ్సైట్ తరపున వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది డూప్లికేట్, మొత్తానికి అయితే డూప్లికేట్ అని చెప్పి మీ అందరికి అర్థమైపోయింది. ఆ లీడర్ ఫోన్ చేసి కూడా మీకు జెన్యున్గా అంటే ఒక సిస్టమ్ వచ్చింది సార్ నా దగ్గరికి, మీరు చేసుకోండి బాగుంది అని చెప్పాలంటే నువ్వు జెన్యున్ పర్సన్. పర్లెవెన్ వెబ్సైట్ ఓపెన్ అయింది, ఇది కూడా పర్లెవెన్ చేయండి అంటే మాత్రం డూప్లికేట్ పర్సన్. ఓకేనా, థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్, ఇక కొత్త వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ రోజు ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని చెప్పి మీకు ఆల్రెడీ నేను ఇంటిమేషన్ ఇచ్చాను. అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి మనసులో ఉంటాం. సో కొంతమంది మేము 5 సంవత్సరాల నుంచి ఇందులో జర్నీ చేస్తున్నాం. 5 సంవత్సరాల జర్నీలో చాలా మంది మనీ అనేది మరి వివచ్చంగా, నిజంగా చెప్తున్నాను, ఇది మిమ్మల్ని మోటివేషన్ చేస్తాను కాదు, వివచ్చంగా సంపాదించుకున్నారు. బట్ వాళ్ళు ఇక్కడ మీటింగ్లకు వస్తున్నారంటే రావట్లేదు. వచ్చిన వాళ్ళు ప్రతిరోజు నేను సంపాదించుకున్నాను చెప్పట్లేదు. బట్ మనం ఇక్కడ మీటింగ్లో కొంతమంది మేము కూడా ఉన్నాం సార్. మేము కూడా మరి సంపాదించుకున్నామంటే మేము ఏదో కోట్లు 50 లక్షలు మరి 30 లక్షలు సంపాదించుకోలే. ఓకే, కానీ మాకు పెట్టిన దాంట్లో వచ్చిన దాన్ని బట్టి మేము సంపాదించుకున్నాం. సంపాదించుకుంటామనే నమ్మకం మాకు ఉంది. కానీ అందరూ ఒక్క లెక్క ఉండరు పబ్లిక్. సో ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి కూడా ఇక్కడ మరి యాక్షన్ రియాక్షన్ అని ఉంటుంది. దాన్ని మీరు పట్టించుకోవద్దు. సో ఎవరైతే మీరు వస్తున్నారో మీరు కొద్దిగా పేషెన్స్తో ఉండండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది పీవీసీలో. థ్యాంక్ యూ. ఇంతటితో మరి సెషన్ అనేది ఎండ్ అవుతుంది. సో రేపు మనందరం మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. సో జై పీవీసీ మెటా అని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా చెప్పి చెప్తాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జై రాజేష్ మెటా. జై పీవీసీ మెటా. Meta, Piyush Mehta, never end. Thank you, sir, Rajesh sir. Thank you, Piyush Mehta. Thank you all. Thank you all. Happy New Year. Wish you the Happy New Year. Either roll Happy New Year వెళ్ళటట్లేదు. Thank you all. Thank you. జై పీవీసీ మెటా అండి. జై పీవీసీ మెటా. Thank you all.